చక్కగా అందరూ ధ్యానంలో కూర్చుందాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం. వేళ్ళలో వేలు పొందుతాం. పూర్తి ఎరుకతో ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. వెన్నెముకను నిటారుగా ఉంచి కేవలం శ్వాసను మాత్రమే గమనిద్దాం. అద్భుతమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసను మాత్రమే మనం గమనిద్దాం. ఎటువంటి ఆలోచనలు మనకి లేవు. ఒకనొక పని, అది కేవలం ధ్యానం మాత్రమే. చక్కటి ఎరుకతో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన సాధనలో ఉన్నాం. పూర్తి ఎరుక. మన శ్వాస మన ముక్కు రంధ్రాల ద్వారా మన శరీర భాగాల్లో ఎక్కడి వరకు వెళ్తుందో ప్రతి చిన్న శ్వాసను కూడా గమనిద్దాం. పూర్తి ఎరుక. కేవలం శ్వాస నిశ్వాస. మరి ఎంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్యానము చెప్పనాలి కాదు మిత్రులారా. సాధనలో మనకి ఎన్నో అద్భుతమైనటువంటి దివ్యశక్తులు లభిస్తాయి. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ భూమి మీద మన యొక్క విలువను మనం తెలుసుకోవడం కోసం కేవలం ధ్యాన సాధన మాత్రమే. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలను మాత్రమే మనం గమనిస్తూ ఉన్నాం. పూర్తి ఎరుక. అద్భుతమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రమే మనం గమనిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి ఎరుకతో ఉన్నాం. మనలో ఉన్నటువంటి పంచభూతాలు, మన బయట ఈ భూమి అంతా విస్తరించి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు మనలో ఎప్పుడూ కూడా ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూనే ఉంటాయి మిత్రులారా. ఈ భూమి మీద చరిస్తున్న ప్రతి జీవిలోను, జీవ పదార్థంలోను ఆ యొక్క విశ్వశక్తి అద్భుతంగా ప్రసరింపబట్టే ఆ యొక్క చైతన్యంతో నిండి ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. కేవలం శ్వాసను మాత్రమే మనం గమనిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పూర్తి ఎరుక.
చక్కటి ఎరుక స్థితిలో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో మంది యోగి పుంగవుల యొక్క అద్భుతమైనటువంటి వారి యొక్క అపారమైనటువంటి కరుణతో ఈ యొక్క ధ్యానాన్ని మనం ఈరోజు అద్భుతంగా వారి నుండి తెలుసుకుని మనం ఈరోజు ఆచరిస్తూ ఉన్నాం మిత్రులారా. ఈ భూమి మీద అతి యొక్క విలువైనది ఏదైనా ఉంది అంటే కలుషితం లేనిది ఈ ధ్యానం ఒకటే. ఈవెన్ మనం పీల్చే గాలిలో కూడా ఆ యొక్క కలుషితం ఉన్నది. చైతన్యం ఒకటే అద్భుతమైనది. మన యొక్క ఆత్మ ఒకటే మలినం అనేది లేనిది. ఆ పరమాత్మని యొక్క ముఖతగా మనం ఈ ధ్యానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. పూర్తి ఎరుకతో ఉన్నాం. ప్రతి శ్వాసను మనం గమనిస్తున్నాం. మనకి ఆలోచన వస్తున్నా మనం గమనిస్తూనే ఉండాలి. ఒక సాక్షిగా మన శరీరంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా, కాళ్ళు నొప్పులు పుట్టినా, చేతుల నొప్పులు పుట్టినా గమనిస్తూ ఉండండి సాక్షిగా. నిశ్చలంగా కేవలం ఎరుక స్థితిలో మాత్రమే మనం ఉన్నాం మిత్రులారా. పూర్తి ఎరుక. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము అంటే కారణం ఈ భూమాత యొక్క అపారమైనటువంటి కరుణ, ఆ మాత మనపై ఉన్నటువంటి ప్రేమ. మరి ఈ భూమాతని మనం రిక్వెస్ట్ చేద్దాం ఆవిడ యొక్క అపారమైనటువంటి శక్తిని మనకి అందించమని. ధ్యానంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా అనుకోండి, ఈ భూమాత నుండి ప్రతి ఒక్క ఎనర్జీస్ మనకు పాస్ చేయమని చెప్పేసి. ఈ పంచభూతాల్లో మెరాకిల్ ఎనర్జీస్ ఎన్నో ఉన్నాయి. మనం ఈ భూమిలో తవ్వి చూసినట్లయితే ఎన్నో మణిమాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఈ భూమి మీద మనం పొందే ప్రతి ఒక్క సంపద వెనుక ఈ భూమి ఎంతో కృషి ఉంది. ఈ భూమండలం నుంచే ఏదో వచ్చిన మనం ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ, విలాసవంతంగా జీవిస్తున్నవన్నీ కూడా ఈ భూమి ద్వారానే లభ్యమైనవి. అంటే ఈ జీవం మూలం ఎక్కడుందో అక్కడి నుంచే మనం అన్ని పొంది ఉన్నాం. ప్రతిదీ భూమి నుంచి లభ్యమైంది మనం తీసుకుంటున్నది. అన్నిటికీ ఆధారభూతమైనది ఈ భూమి. ఈ భూమి నుండి, ఈ భూమాత నుండి మనం ఆ మేడం రిక్వెస్ట్ చేద్దాం, ఎంతో శక్తిని ప్రసాదించమని. మన యొక్క ఆత్మ ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం మనం ఆ మేడంని వేడుకుందాం. మై డియర్ భూమాత, మమ్మల్ని మీ యొక్క శక్తిలో అద్భుతంగా విహరించే విధంగా, మీ యొక్క ఎనర్జీస్ని మీరు తెలుసుకునే విధంగా, మీ ఎనర్జీస్ని మాకు పాస్ చేయమని, మీ అంతటి ఓర్పు, సహనం మాకు కావాలి అని, ఆవిడలో ఉన్నటువంటి అనేక తత్వాల్ని మనకు ప్రసాదించమని చెప్పేసి మనం కోరుకుందాం మిత్రులారా. పూర్తి ఎరుక. మనం ఈ భూమి మీద ఇక్కడ ఏమి కోరుకుంటే అది మనం పొందగలం. ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది. ఈ భూమాత్రం మనం అడుగుతున్నాం ఎంతో శక్తిని ప్రసాదించమని. ఆ ఫ్రీక్వెన్సీని మీరు ఫీల్ అవ్వండి. ఎంతో ఎరుక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఎనర్జీస్ని మనం తెలుసుకుంటాం, గమనిస్తాం.
కేవలం ఎరుకతో ఉంటాం. పూర్తి ఎరుకతో సాధన చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సంగీతాన్ని వింటూ సంగీత ధ్యానం చేద్దాం. ఎవరి ఇమాజిన్ లోకి వెళ్ళద్దు. మీతో మీరు కూడి ఉండటమే ధ్యానం. పూర్తి ఎరుకతో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి అద్భుతమైనటువంటి ధ్యానంలో ఉన్నాం. పంచభూతాల్లో రెండవ ఎలిమెంట్ అయినటువంటి నీటిని, ఆ వరుణ దేవుణ్ణి మనం రిక్వెస్ట్ చేద్దాం. ఆయన యొక్క అపారమైనటువంటి శక్తిని మనకు ప్రసాదించమని. పూర్తి ఎరుక. కేవలం ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వమని మనం ప్రసాదించమని మనం కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. పూర్తి ఎరుకతో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ వరుణ దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ, కరుణను మనకు ప్రసాదించమని కోరుకుందాం. భూమిలో ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులు, ఎంతో అద్భుతమైనటువంటి ధనధాన్యాలు ఉన్నాయి. అటువంటి సిద్ధులన్నీ మనకు కావాలని మనం కోరుకుందాం. ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీస్ రాబడతాయి, మనం గమనిద్దాం. ధ్యానం అంటే పూర్తి ఎరుకతో ఉండడం మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి చైతన్య స్థితిని మనం ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ పంచభూతాల యొక్క శక్తులను మనం సమీకరించుకుంటున్నా. భూమి ద్వారా ఎనర్జీస్ ని మనం తీసుకున్నాం. ఆ భూమాతకు ధన్యవాదాలు చెప్తూ వరుణ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన కరుణ వీక్షణాలు మనపై కురిపించమని మనం ఆయన రిక్వెస్ట్ చేద్దాం. ఈ వాటర్కి ఎంతో పవర్ ఉంది. ఈ పంచభూతాల్లో కూడా ఎంతో మెరాకిల్ పవర్స్ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి చైతన్యం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి ప్రకృతి మాత రెడీగా ఉంది. మనం కోరుకుంటమే తరువాయి. పూర్తి ఎరుకతో ఉన్నాం. శ్వాసను మాత్రమే మనం గమనిస్తున్నాం. శరీరాన్ని నిటారుగా కూర్చోబెట్టి చక్కటి ఆసనంలో ఉన్నాం. ఎవరూ కదలకుండా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే,
అద్భుతమైనటువంటి సాధనలో ఉన్నాం. అలాగే కూర్చుందాం. మరలా కళ్ళు విప్పవద్దు. చక్కటి ఎరుక స్థితిలో ఉన్నాం. ఈ వరుణ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క అపారమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ వర్షాన్ని మనపై కురిపించమని మనం కోరుకుందాం. మన శరీరంలో శక్తి అద్భుతంగా ప్రవాహం జరిగినప్పుడు మనకెన్నో అపారమైనటువంటి దివ్య అనుభూతులు, దివ్య అనుభవాలు వస్తాయి. ఆ శక్తి మనలోకి రావడం కోసమే ఈ ధ్యానం. పూర్తి ఎరుకతో ఉన్నాం. మన పంచభూతాల్లో మూడవ పంచభూతాన్ని మనం తీసుకున్నట్లయితే గాలిని మనం అద్భుతంగా ఆహ్వాన పలుద్దాం. ఈ గాలిలో ఉండే అద్భుతమైనటువంటి ఎనర్జీస్ మనం తీసుకుందాం. పవనపుత్రుడు అని అంటాం. ఆయన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని మనం సమీకరించుకుందాం. వాటర్ లేనిదే కొన్ని గంటలైనా మనం జీవించగలుగుతాం. అటువంటిది గాలి లేకపోతే మనం ఎంత సమయం జీవిస్తాం? అంతటి అద్భుతమైనటువంటి పవర్ వాయువుకి ఉంది. ప్రతి ఒక్క కణానికి ఆ యొక్క చైతన్యాన్ని అందిస్తూ, శ్వాసను అందిస్తూ, ఆ జీవాన్ని ఆ కణాల్లో, అణువుల్లో అద్భుతంగా మూసుకెళ్తూ అందిస్తున్నది. ఈ శరీరాన్ని జీవంతో నింపుతున్నటువంటి ఈ శ్వాస ప్రక్రియ ఎంతో అద్భుతమైనటువంటి పంచభూతాల్లో ఒక మిరాకిల్ పవర్ అని చెప్పాలి. సో ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క వాయుపుత్రుని మనం ఆహ్వానించుకుందాం. పవనపుత్రుడు అంటాం, వాయుపుత్రుడు అంటాం. మన ఆంజనేయ స్వామి వారు ఇప్పటి వరకు కూడా ఇంకా సజీవంగా ఆయన యొక్క సాధనలో ఎంతో ఉన్నత స్థితి పొందినవారు. రామ్తా అనే మాస్టర్ ఆయన ఈ భూమి మీదకు వచ్చిన మొదటి జన్మలోనే కాంతిమయ దేహాన్ని పొంది ఆయన శరీరాన్ని సైతం పవనంగా మార్చుకుని స్వేచ్ఛాపూరితమైనటువంటి ఈ భూమి మీద ఇక్కడి నుంచి స్వేచ్ఛగా ఆయన ఒక వాయువుగా మారి వెళ్ళిపోయారు. మరి మన యొక్క సంకల్ప బలంతో మనం ఏదంటే అది సాధించగలిగే అద్భుతమైనటువంటి దివ్య చైతన్య శక్తి మనలోనే ఉంది మిత్రులారా. ఆ యొక్క పవనపుత్రుని మనం ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క తరంగాల్ని, ఆ ఎనర్జీస్ ని మనకు పాస్ చేయమని మనం కోరుకుందాం ఆత్మపూర్వకంగా. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే మిత్రులారా.
మరింతగా గమనిద్దాం మిత్రులారా. మనలో ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని మనం గమనిద్దాం. ఈ సూక్ష్మమైనటువంటి శ్వాసను మాత్రమే మనం పట్టుకుందాం. సూక్ష్మంలోనే మోక్షం మిత్రులారా. 4వ ఎలిమెంట్ అయినటువంటి అగ్నిని మనం గమనిద్దాం. ఈ సూర్య భగవానుడు లేకుండా ఈ భూమి మీదకి ఆయన యొక్క అద్భుతమైనటువంటి కిరణాలు లేకుండా ఊహించుకోవడం అనేది చాలా కష్టం. మరి ఎంతో శక్తిని ఈ భూమికి ప్రసాదిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడిని కూడా మనం ఒకసారి ఆయన యొక్క శక్తిని ప్రసాదించమని మనం కోరుకుందాం. ఈ పంచభూతాల్లో 4వ ఎలిమెంట్ అయినటువంటి ఆ యొక్క అగ్నితత్వాన్ని మనం మనలోనికి తీసుకుందాం. ఆ అగ్నితత్వం మనలోనికి లేకుండా ఉంటే మన శరీరం ఏ ఆహారాన్ని జీర్ణించుకోలేదు. ఈ శరీరానికి కావాల్సినటువంటి అన్నింటినీ మనం తీసుకోవాలి. సో ఆ సూర్యరశ్మి ద్వారా వచ్చే అద్భుతమైనటువంటి ఆ విటమిన్ కణాలు కూడా ఎంతో అవసరం. మరి సూర్యుడు అంటే జ్ఞానానికి చిహ్నం. పూర్తి ఎరుకతో ఉన్నాం. ఆఖరి 2 నిమిషాలు చక్కటి అద్భుతమైన ధ్యాన సాధనలో ఉన్నాం. ఆ సూర్య భగవాన్ యొక్క అపారమైనటువంటి ఆ యొక్క ఎనర్జీస్ ని మనం తీసుకుందాం. రిక్వెస్ట్ చేద్దాం. ఆ జఠరాగ్ని మనలో ఎప్పుడూ కూడా ఆ యొక్క యజ్ఞం అనేది జరుగుతూ ఉంది. శ్వాస యజ్ఞం ప్రతిరోజు ప్రతి క్షణం జరుగుతూనే ఉంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని మనం గమనిద్దాం. ఆ సూర్య భగవాను నుంచి వచ్చే ఆ అద్భుతమైనటువంటి శక్తి తరంగాలను మనం స్వీకరిద్దాం. పూర్తి ఎరుకుతో ఉన్నాం. కూర్చున్న పోస్టర్ నుంచి ఎవరో కదలకుండా ఉండండి. తల బెండ్ చేయటం కానీ వెన్నుముక బెండ్ చేయడం కానీ చేయవద్దు. వీలైనంత వరకు నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించండి. అదే ఎరుక స్థితి. ధ్యానంలో యోగ నిద్రలోకి వెళ్ళరాదు. మన క్వాలిటీ ధ్యానాన్ని మనం చేద్దాం. ఆఖరుగా మరి 5వ ఎలిమెంట్ అయినటువంటి ఆకాశతత్వాన్ని మనం ఆహ్వానించుకుందాం మిత్రులారా. మరి అగ్నితత్వానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆత్మపూర్వకంగా నిర్మలమైనది, ఆకాశం లాంటిది, హిమాలయాల లాంటిది ఆ యొక్క అత్యద్భుతమైనటువంటి చైతన్య స్థితి ఆకాశతత్వాన్ని మనం ఆహ్వానించుకుందాం. పూర్తి ఎరుక, ఆకాశం అనేది చాలా అద్భుతమైనటువంటిది. నిర్మలమైనటువంటి చైతన్యమైనటువంటి ఆత్మతత్వం మిత్రులారా. ఆ తత్వాన్ని మనం అద్భుతంగా మనలోనికి ఆహ్వానిద్దాం. ఆ ప్రేమపూర్వకమైనటువంటి, ఆ కరుణాపూర్వకమైనటువంటి, చైతన్యపూర్వకమైనటువంటి ఆ యొక్క ఎనర్జీస్ ని మనం తీసుకుందాం. ఆఖరి 1 మినిట్. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఒక సాక్షిగా మాత్రమే మనం ఉందాం.
లాస్ట్ 1 మినిట్. చక్కటి ఇరుకు స్థితిలో ఉన్నా. ఎవరు కళ్ళు తెరవకుండా నేను ఇప్పుడు ఓంకారం ఒకసారి చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు కూడా నేను చెప్పిన తర్వాత అందరూ ఒకసారిగా చెప్పండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కళ్ళు తెరవద్దు. మీరు ఉన్న స్థితిలోనే మీరున్న ధ్యానంలోనే కూర్చుని ఓంకారాన్ని ఉచ్చరించండి. ఈ పంచభూతాల నుంచి అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ని మనం పొందుదాం. నేను ఓంకారం చెప్తాను. 4 సార్లు చెప్తాను. 4 సార్లు నేను చెప్పిన తర్వాతే మీరందరూ చెప్పండి. ఎవరు కళ్ళు తెరవరాదు. ఎక్కడ ఎలా ఎవరు కూర్చుంటే అట్లా చక్కగా కూర్చున్న స్థితిలోనే కదలకుండా చక్కగా ఓంకారం చెప్పండి. మీ శరీరాన్ని గమనించండి పూర్తిగా. మీకు ఏ విధంగా ఎనర్జీస్ పాస్ అవుతున్నాయో చక్కగా గమనించండి. కేవలం ఎరుక స్థితిలో మాత్రమే ఉన్నాం. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 20 సెకండ్స్.
10 seconds. Five seconds. నెమ్మదిగా చేతులు రెండు తల మీద ఊర్లించుకుందాం. ఆ చైతన్యానికి ఆత్మపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంతటి యోగ విద్యలను మనకు అభ్యసించేందుకు పూనుకున్న ప్రతి మాస్టర్కి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ యొక్క దేహాన్ని మనకు ప్రసాదించినటువంటి మన తల్లిదండ్రులకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి ఈరోజు మీ అందరినీ కలుసుకుని నా అనుభవాలు కొంచెం చెప్పుకునే మహద్భాగ్యం కలిగించినటువంటి ఈ క్లాస్ నిర్వర్తిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మాభివందనాలండి. నా పేరు అమన్ హనీ అలీ ఖాన్ అండి. నేను 2006లో మెడిటేషన్ లో రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు నేను పొందుతూ ప్రాపంచిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పటికి ఎన్నో విషయాల పట్ల అవగాహన వచ్చింది. మరి జీవితం అంటే ఏంటి, మనం ఎందుకు ఈ భూమి మీదకి వస్తాం, మనం ఎక్కడ ఉన్నాం ఈ భూమి మీదకి రాకముందు, ఈ భూమి మీదకి వచ్చాక మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, మన సహోదరమైనటువంటి మానవులు, ఈ జీవులు, ఈ వృక్షాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, వీటన్నిటి పట్ల మనకి మెడిటేషన్ తెలియక ముందు ఒక రకంగా ఉండేది. మెడిటేషన్ తెలిసిన తర్వాత ఆ యొక్క ఆలోచనలు కానీ ఆ యొక్క స్థితులు కానీ చాలా చాలా చేంజెస్ వచ్చాయి. మరి 2006లో మెడిటేషన్ లో రాకముందు నేను ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీలో మధ్యతరగతి జీవితం జీవించాను. మరి అటువంటి సందర్భంలో మా అన్నయ్య వాళ్ళకి ఒక సీ ఫుడ్స్ బిజినెస్ ఉండేది. అంటే సీ ఫుడ్స్ బిజినెస్ అంటే మీ అందరికి ఐడియా ఉంది. సో రొయ్యలు, చేపలు అవి ఎక్స్పోర్ట్ అన్నమాట. సో అటువంటి బిజినెస్ లో నేను 4.5 సంవత్సరాలు ఉన్నాను 2006కు ముందు. 2006లో నాకు మెడిటేషన్ తెలిసిన తర్వాత అటువంటి కష్టాలన్నీ ఎందుకు పడ్డాను అంటే కేవలం మనకు తెలిసినటువంటి ఏదైతే ఉందో మనం ముక్తి కోసం అంటాం కదా, అలా జీవనం సాగించడం కోసం ఏదో ఒక వ్యాపారం వృత్తిలో ఉంటారు ప్రతి ఒక్కరు. మరి నాకు తెలియగానే దాంట్లో నేను వెళ్ళడం జరిగింది. సో అటువంటి సందర్భంలో మా అన్నయ్య వాళ్ళు సీ ఫుడ్స్ బిజినెస్ అయితే 4.5 సంవత్సరాలు, నేను ముగ్గురు అన్నదమ్ములు, అయితే నేను లాస్ట్ వాడిని అనమాట, 3వ వాడిని. అయితే మా అన్నయ్య వాళ్ళది సీ ఫుడ్స్ బిజినెస్, అందులో వాళ్ళకి మా పెద్దన్నయ్యకి యాక్సిడెంట్ జరగడం వల్ల నేను అందులోకి వెళ్ళవలసి వచ్చింది. సో అలా 4.5 సంవత్సరాలు నేను అందులో ఉన్నాను. అందులో ఉండి మరి నేను చేస్తున్న పని ఏంటి, మరి నేను చేసేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం నాకు అర్థమైంది అనమాట. మెడిటేషన్ చేస్తూ మరి మాంసాహారం కరెక్ట్ కాదు అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న వెంటనే మరి మాంసాహారం కరెక్ట్ కాదైతే మనం ఎందుకు తీసుకున్నాం, తీసుకోకూడదు కదా, నాకు వద్దు అనిపించింది. తెలుసుకున్న రోజే నేను ఏం చేశానంటే నాకు మాంసాహారం కరెక్ట్ కాదు అని ఒక వర్డ్ విన్నప్పుడే నాకు అనిపించింది, మరి కరెక్ట్ కానప్పుడు నేను ఎందుకు తీసుకుంటున్నాను, నాకు వద్దు ఇవాళ నుంచి. సో ఈ రోజు నుంచి నేను మాంసాహారం అనేది తీసుకోను అని ఇంటికి వెళ్ళి క్లారిటీగా చెప్పాను. మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య, మా వదిన అందరూ కూర్చుని భోజనం గ్రూప్ గా కూర్చుని భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు ఆ రోజు మా ఇంట్లో నాన్ వెజిటేరియన్, నేను ఈ రోజు నుంచి నేను నాన్ వెజిటేరియన్ మానేశాను అన్నాను. అంటే అదేంటి ఇంకెప్పుడు తినవా, నేను తినను, నేను ఈ రోజు నుంచి నేను నాన్ వెజిటేరియన్ మానేశాను, నన్ను ఎప్పుడు ఎవరో బలవంతం పెట్టద్దు అని చెప్పేసి అక్కడ పచ్చడి ఉంటే పచ్చడి వేసుకుని తినేసి మజ్జిగ వేసుకుని తాగేసి వదిలేశాను. ఇక ఆ రోజు వదిలేసింది ఇప్పటి వరకు కూడా నాన్ వెజిటేరియన్ అనేది ముట్టుకోలేదు, ఎగ్తో సహా పూర్తిగా వదిలేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళైన తర్వాత వెల్లుల్లిపాయ కూడా కరెక్ట్ కాదన్నారు, ఆ వెల్లుల్లిపాయ కూడా పూర్తిగా వదిలేశాను. సో అలా ఏదైతే నాకు వద్దు అనిపించిందో, కరెక్ట్ కాదనిపించిందో దాన్ని అక్కడతో దాన్ని వదిలేశారు. అంటే ఇక్కడ బలవంతంగా దాన్ని చంపుకోను అలా అనే కాదు, ఎందుకో నేచురల్ గానే నాకు వద్దు, కరెక్ట్ కాదనిపించింది. ఈ జీవహంస దగ్గర అయితే నేను ఇలా వదిలేసిందే, మరి కరెక్ట్ కాదన్నప్పుడు నేను వదిలేశాను, బాగానే ఉంది. ఒక నెల అయిన తర్వాత ఆలోచించాను బాగా, మరి నేను చేసేది బిజినెస్ ఏంటిది, ఎలా లేస్తే నా చేతిలో ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి, మరి నేను చేసే బిజినెస్ అదే కదా, మరి వాటిని తినటమే తప్పు అయితే మనం చేసే పని అదే కదా. మరి ఎన్నో జీవులు ఎంతో వేదన పడుతూ ఎంతో వాటి యొక్క
ఎటువంటి చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో నా చేతుల్లోంచి ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. ఈ పాపానికి ఒడిగట్టడం నా వల్ల కాదు. నేను బిజినెస్ మానేస్తానని సెకండ్ నెలే మా బ్రదర్స్‌కి చెప్పాను. "అరే! ఇదేంట్రా నువ్వు పిచ్చోడిలాగా మాట్లాడుతున్నావు? ఆర్థిక పరంగా మేము ఇంత లేని స్థితిలో ఉన్న వాళ్ళం బిజినెస్‌లోకొచ్చాక ఎంతో డబ్బులు సంపాదించుకున్నాం, చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ధ్యానం పిచ్చి పట్టింది నీకు. అందుకే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు." అని చెప్పేసి మా వాళ్ళు బాగా ఇచ్చేసారన్నమాట. వద్దు అంటే వద్దు. మరి ఈ భూమి మీద చాలా మంది చెప్తారు. పైసామే పరమాత్మ అంటారు. అంటే డబ్బుతోనే అంతా ఉంది అని చెప్పేసి ఈ యొక్క మానవులు అనుకుంటూ ఉంటారు. అదే విధంగా మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్పారు. బాబు ఏదో ఎక్కడికెళ్ళినా నువ్వు డబ్బు కావాలి. నువ్వు బయటికెళ్తే డబ్బు కావాల్సిందే. సో ఇందులోంచి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారన్నమాట. చేస్తే అన్నయ్య మీరు చేసుకుంటే ఆ బిజినెస్ చేసుకోండి. నాకు నచ్చలేదు. నేను ఆత్మ యొక్క ఇది చేసుకొని నా ఆత్మ నన్ను పోషిస్తుంది. నేను ఈ బిజినెస్ నేను చేయలేను. నేను వెళ్ళిపోతానని చెప్పేసి నా మిత్రుడైన భానుప్రకాష్ అని విజయవాడలో ఉన్నాడు తను. తన దగ్గరికి వచ్చేసానన్నమాట. వచ్చేసిన తర్వాత 2006 నుంచి ధ్యాన మహాచక్రం అంటే మనకి షిరిడీలో ధ్యాన మహా యజ్ఞం నడుస్తుండే అప్పట్లో. సో అక్కడికెళ్ళాను. అక్కడ నుండి ఒక 1 ఇయర్ పాటు ఈ యొక్క ప్రచారము, ఈ ధ్యాన కార్యక్రమాలన్నీ చూశాను. తర్వాత 2007లో మా మిత్రుడు భానుప్రకాష్ విజయవాడలో ఉంటే తన దగ్గరికొచ్చాను. తన దగ్గరికొచ్చి నేను తెలుసుకున్నాను. ఒక 1 ఇయర్ పాటు ఈ మెడిటేషన్ గురించి, ప్రచారం గురించి, శాకాహార ర్యాలీలే కానియండి అన్నీ తిరిగి చేశాను. చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మెడిటేషన్ చేసుకుని అద్భుతంగా మనం ఆత్మపూర్వకంగా ఎదగాలి. అది అట్ ద సేమ్ టైమ్ ప్రాపంచికంగా కూడా ఎదగాలి. ఇక్కడ నేను డబ్బులు వద్దు అని అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి చెప్పి వచ్చేసాను. మరి ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి నేను చూపించాలిగా. నేను కొంత సెటిల్ అయినట్టు అన్నయ్య వాళ్ళకి తెలియాలి. నేను 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 నా లైఫ్ నేను సెట్ చేసుకోవాలని చెప్పేసి ప్రాపంచిక పరంగా మా మిత్రుడు భానుప్రకాష్ నేను ఎన్నో వ్యాపారాలు చేశాము. ఎంతో జాబ్ చేశాము. ఎన్నో రకాల జాబ్‌లు చేశాము. 1 అని 2 అని కాదు. కానీ అన్నిట్లోనూ అద్భుతంగా మేము చేసిన ప్రతి పనిలోనూ జాబ్‌లో గాని అమౌంట్ రావడం అనేది జరిగింది. తర్వాత జాబులకి చేయడానికి టైము చాలా అయిపోతుంది దానికి. మనం ఎలా చేయాలి దీని గురించి అనుకుంటే, ఇంక ఈ జాబ్ మనకు వర్కౌట్ కాదు. ఇది ఆగిపోవాలి. మరి ఇంకేం చేద్దాం? మళ్ళీ ఇంకో జాబ్ చేద్దాం అని చెప్పేసి అలా ఎన్నో జాబ్‌లు ట్రై చేసి, తర్వాత సొంతంగా ఏదైనా వర్క్ చేసుకుందాం. అప్పుడు మనకు ఖాళీ ఉంటుంది. దేనికోసం ఇదంతా అంటే మెడిటేషన్ కోసం. మెడిటేషన్‌లో మాకు గ్రిప్ కావాలి. సో, ఇక్కడ మనం పేరెంట్స్ దగ్గర నుంచి నేనొచ్చేసాను. మా మిత్రుడి దగ్గరే ఉంటున్నా. బ్యాచిలర్‌గా ఉండి అన్నీ చేసుకొని వాళ్ళ పేరెంట్స్‌తో పాటు ఉండేవాళ్ళం. వాళ్ళు కొంత ఫుడ్ పెట్టేవాళ్ళు. ఆ ఫుడ్ తీసుకొని మేము విడిగా ఇండివిడ్యుయల్‌గా ఉండి మా సాధన కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ తీసుకొని నైట్ లెగిస్తే ఎప్పటికప్పుడు మా రూమ్‌లో ఎప్పుడు మెడిటేషను, ధూపాలు, తర్వాత పత్రిసార్ సీడీస్ దొరికాయి అప్పుడు మాకు. ఆ పత్రిసార్ సీడీస్ తీసుకొని నైట్ అంతా అది ప్లే అవుతూనే ఉండేది. మేము మెడిటేషన్ గంటలు సాధన చేస్తూనే ఉండేవాళ్ళం. ఇట్లా మా మా జాబ్స్ గానియండి, బిజినెస్ గానియండి ఇలా చేస్తూ ఉన్నాం. ఎన్నో జాబ్స్ చేసాము. తర్వాత ఎన్నో బిజినెస్‌లు పెట్టాం. చిన్న చిన్నయి. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంత అమౌంట్ బయట వడ్డీకి తీసుకొని కూడా మరి పెట్టాం. సో, అట్లా పెట్టినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, ఆ సమయం మొత్తం మాకు బిజినెస్‌కి, జాబ్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడు మేమేం చేయాలి? దీనికి మళ్ళీ రెమెడీ ఏంటంటే, ఎన్నో జాబులు మార్చాము. ఈసారి బిజినెస్ మార్చాం. ఈ బిజినెస్ బాలేదు కాబట్టి ఇంకోటి చేద్దాం. నువ్వు ఇన్ని గంటలుండు, నేను ఇన్ని గంటలు ఉంటానని కొంచెం వంతుల వారీగా వేసుకొని, మేము కొంత బిజినెస్ చేయడం ప్రాక్టీస్ చేసాం. సో, అలా మాకు అద్భుతంగా బిజినెస్ అయితే నడుస్తుంది. డబ్బులైతే లాభం వస్తున్నాయి. కానీ మా ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ లేదు. ఒకళ్ళుంటే ఇంకొకళ్ళు వెళ్ళిపోవాలి. ఇలా కాదు మనిద్దరం వెళ్ళగలగాలి క్లాసెస్‌కి. మనిద్దరం క్లాసులకి బయట చెప్పగలగాలి. ఫ్రీడమ్‌గా మనం ఉండాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి అలా కొన్ని బిజినెస్‌లు కూడా మార్చాము. మార్చిన తర్వాత అట్లా నడుస్తున్న సందర్భంలో సంవత్సరాలు గడిచాయి. 2007 నుంచి 2010 వరకు 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయిపోయింది. ఆ తర్వాత మా లైఫ్ ఎన్నో అద్భుతమైనటువంటి కోణాల్లో ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకోవడం. మరి ఎప్పుడు ఈ యొక్క జన్మ సంస్కారమో మాకైతే తెలీదు గానీ, ఆ యొక్క జన్మ సంస్కార బలం వల్లనే ఇది సాధ్యమైంది. ఎన్నో విషయాలు చాలా తక్కువ టైంలోనే నేను తెలుసుకొని బయటకి రావడం జరిగింది. మరి అమౌంట్ అనేది మాయ చాలా. ధనం కోసం చాలా మంది చాలా రకాల చేస్తుంటారు. కానీ ఆ అమౌంట్ అనేది నాకు వద్దనిపించింది. జీవహింస ద్వారా వచ్చే ఆ డబ్బు నాకెందుకు? కూటి కోసం కోటి విద్యలు ఏదైనా చేసుకొని బతకొచ్చు కదా! సో, ఆ వ్యాపారం ఎందుకు చేయాలని నాకు చిన్న ఈ ఆలోచన వచ్చి దాన్ని అక్కడితో నేను వదిలేసాను. డబ్బు గురించి నేనెప్పుడు ఆలోచించలా. కానీ మనం జీవించడానికి కొంత కావాలిగా అనే ఒక ఆలోచనతో మా మిత్రుడు నేను ఎన్నో చేశాము. కానీ ఇంకొక దగ్గరికెళ్ళి ఎవరి దగ్గర కూడా మనం చేయకూడదు. అలా వద్దు. సత్యంతో మనం సాధించాలి. సత్యంతో మనం ఉండాలి. అద్భుతంగా మన అమౌంట్ సాధించుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, ధ్యాన ప్రచారం చేయాలి అనే ఒక నిర్ణయానికి నా మిత్రుడు నేనిద్దరం వచ్చాం. నేనెప్పుడైతే నేర్చుకున్నానో మెడిటేషన్ 2006లో తనకు కూడా అప్పుడు ఫోన్ చేసి చెప్పా. నేను అక్కడ ఉండే వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర భాను విజయవాడలో ఉన్నాడు. ఫోన్ చేసి చెప్పా. "భాను ఇట్లా ఉంది మెడిటేషన్ అలా చేయాలని" చెప్తే తను కూడా అప్పటి నుంచి అలా స్టార్ట్ అయ్యి 2006 నుంచి కూడా నా మిత్రుడు భానుప్రకాష్ తను కూడా చేస్తానే ఉన్నాడు. సో నేను ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించి నాతో పాటు అడుగులేస్తూ నడిచి వచ్చేవాడన్నమాట. సో అటువంటి సందర్భంలో 2010లో
మా మిసెస్ హనీ అమన్ అలీ ఖాన్ నాతో పరిచయం అయిందనమాట కొండపల్లి కిల్లాలో. సో అప్పటి నుంచి కూడా మేమిద్దరం సజ్జన సాంగత్యం చేసుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ సెంటర్‌కి వెళ్ళేవాళ్ళం మేము. వాళ్ళు ఇక్కడ విజయవాడలో సింగినగర్‌లో ఉండేవాళ్ళనమాట. సో వాళ్ళతో వెళ్లి సజ్జన సాంగత్యం అలా చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఇట్లా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత నిదానంగా మెడిటేషన్‌లో మంచి గ్రిప్ మాకొచ్చింది. ఆవిడ యొక్క సజ్జన సాంగత్యం గడిచిన తర్వాత ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు మేము తెలుసుకోవడం. సో ఆ ప్రకారంగా కూడా మెడిటేషన్ చేయడం, గ్రూప్‌గా కలిసి భాను, నేను అని ముగ్గురం కలిసి గ్రూప్‌గా మెడిటేషన్ చేసేవాళ్ళం. డిస్కస్ చేసుకునేవాళ్ళం సబ్జెక్ట్ గురించి. ఆవిడకి తెలిసిన విషయాలు ఆవిడ చెప్పేది. మాకు తెలిసిన విషయాలు మేము చెప్పేవాళ్ళం. ఇట్లా మాకు పరిచయం అయిందనమాట. పరిచయం అయ్యి మా మెడిటేషన్‌లో మాస్టర్స్ ఎంతోమంది మాకు అప్పట్లో కమ్యూనికేషన్‌లోకొచ్చి ఇట్లా, ఇట్లా అని చెప్పారు. ఆ తర్వాత మా ఇద్దరి గురించి చెప్పారన్నమాట. భానుప్రకాష్ నా గురించి. ఆ తర్వాత ఇట్లా కొన్ని చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. అట్లా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఈ ధ్యానంలో ముందుకొచ్చాం. అట్లా ఇంకోటి 2006 నుంచి అంటే అప్పుడు నేను చేసినటువంటి వర్క్ ఏంటి అంటే, ఇట్లా ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా స్టార్టింగ్ ధ్యాన మహాచక్రంకి వెళ్ళేవాళ్ళం. ధ్యాన మహాయజ్ఞానికి. ఎండింగ్ వరకు అన్ని రోజులు అక్కడుండి సోషల్ సర్వీస్ ఏదుంటే అది ఆ వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా ఈ ఈ టైంలో మాకప్పుడు చెప్పాను గదా! ఆర్థిక పరంగా బ్యాలెన్స్ నిల్లని. అయినప్పటికీ కూడా ఆ చార్జెస్ అమౌంట్ తీసుకొని అక్కడ ఉండేవాళ్ళం. నుండి అన్ని రోజులు చేసుకొని నిజంగా ఆ యొక్క ధ్యాన మహాచక్రంలో చేసినటువంటి వర్క్ ఎంత సాటిస్ఫాక్షన్‌గా ఉండేదంటే, మేము నిజ జీవితంలో డబ్బులు సంపాదించి మాకొక 1000, 10,000, 20,000 వచ్చినా గాని లాభం వచ్చినా గాని అంత సంతోషం పొందేవాళ్ళం కాదు. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, పత్రి సారు మరి ఎంతో మంది అద్భుతంగా అక్కడ ఆ యొక్క సెలబ్రేషన్స్ లాగా ఉంటుంది కాబట్టి ధ్యాన మహాచక్రం అంటే చాలా ఇష్టం. మరి ఇటువంటి మూవ్‌మెంట్‌లో ఉండడం అనేది నిజంగా మనం ఈ ఊర్ధ్వలోకాల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ప్రణాళిక తప్ప వేరేదేం కాదు. ప్రతి ఒక్కరు ఈ భూమి మీదకొచ్చేటప్పుడు ఒక ప్రణాళికతోనే వస్తారు. ప్రణాళిక లేకుండా ఎవ్వరూ రారు. మనం ఈ జూమ్ క్లాస్ కోసమే ఎంతో మనం దీన్ని స్కెచ్ చేసుకొని దీని యొక్క వర్క్ ఏంటి? దీన్ని ఎలా మనం దీంట్లో తీసుకోవాలి? మన ఫోన్‌లో ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి? మీటింగ్ అంటే ఎలా ఉంటది? దాని గురించి కొంత సబ్జెక్ట్ తెలుసుకొని, థియరీ తెలుసుకొని మనం దీంట్లోకి రాగలి ఇప్పుడు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. నేను మాట్లాడిన మాటలు మీరు వినగలుగుతున్నారు. ఇంత కరోనా టైంలో కూడా మా ఇంట్లో నేను కూర్చొని నేను మాట్లాడగలుగుతున్నాను. మీ ఇంట్లో మీరు కూర్చొని వినగలుగుతున్నారు. కేవలం దేనివల్ల అంటే ఒక జూమ్ అనే యాప్ ద్వారా. అది ఎవరో మహానుభావుడు కనిపెట్టాడు. దాని గురించి మనకు తెలియనప్పుడు మనం వాడుకోలేం కదా! ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. కానీ జ్ఞానం అనేది చూడండి ఎంత గొప్పదో. సో, అది ప్రతి దగ్గర ఉంది. కానీ మనం వాడుకోవడం అనేది మనకు తెలియాలి. సో, అలా మేము మా జీవితంలో ఎన్నెన్నో విషయాల్ని చాలా షార్ట్ టైమ్‌లో మేము తెలుసుకోగలిగాం. ఎందువల్లంటే ఇటువంటి మహాయోగులు ఎనకాల ఉన్నారు బాబాజీ గారు. నిజంగా మా బ్యాక్ బోన్ ఆయన. ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు నేర్పించారు. మరి ఇంతకు ముందు జన్మలో గత జన్మలో మా గురుదేవులైన మహావతార్ బాబాజీ గారు టిబెట్‌లో ఒకానొక జన్మలో ఆయన శిష్యుడుగా మేము అక్కడుండి, ఆయన దగ్గర మార్షల్ ఆర్ట్స్, కరాటే, యోగ విద్యలన్నీ నేర్చుకొని జ్ఞానపరంగా ఎన్నో యోగ విద్యలు నేను అభ్యసించగలిగాను. అప్పుడు ఆయన నా గురుదేవులనమాట. నిజంగా ఆ మహానుభావుడు యొక్క అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి పాదాలకు సాష్టాంగ ప్రణమిల్లుతూ శ్రీ బాబాజీ. సో, ఆయన మాకు గైడెన్స్ ఇచ్చారు. ఎంతోమంది మేము మీ లైఫ్‌ని ఇచ్చేస్తాము. మీ లైఫ్‌ని అద్భుతంగా నేను మలుస్తాను. ఎంతోమంది నువ్వు నా మాట ఇనొచ్చేసావు. తర్వాత ఇంకా చాలా చాలా జరిగాయి. కానీ ఆయన మాత్రం నా చెయ్యి విడవలేదు. నేనున్నానని ఆయన గత జన్మలో ఉన్నటువంటి చూడండి గురువు యొక్క గొప్పతనం ఎంత అద్భుతమైనది అంటే, ఇంతకుముందు జన్మలో ఉన్నటువంటి శిష్యుని కూడా ఈ జన్మలో మళ్ళీ ఆయన యొక్క యాక్టివేషన్ పొందబడి బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గుర్తుపెట్టుకొని మరి నా చిన్నప్పటి నుంచి ఆయన గమనిస్తూనే ఉన్నారని నాకు చెప్పారు. సో, మా మేడం గారు మేము పరిచయం అయిన తర్వాత ఇట్లా ఎన్నో డిస్కషన్ జరిగిన తర్వాత మా మేడం గారికి నేను పరిచయం కాకముందే మెడిటేషన్‌లో మాస్టర్స్ నన్ను చూపించారు మా మేడం గారు. సో, చూపించి ఏం చెప్పారంటే, "నీ కాబోయే భర్త తను" అని చెప్పడం జరిగింది. అలా మా పరిచయం అయ్యి కొన్ని సంవత్సరాలకి మా మేడం నాకు చెప్పారు. "సార్ ఇట్లా నా నా యొక్క పార్ట్నర్‌గా మిమ్మల్ని చూపించారు సార్ మెడిటేషన్‌లో" అనంటే నేను అన్నాను, "ఓకే. మేడం నాకు హాస్టల్ మాస్టర్స్ చాలా మంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో, అట్ ది సేమ్ టైమ్ మీకు కూడా ఇస్తుంటారు. మీ హాస్టల్ మాస్టర్స్ మీకుంటే నా మాస్టర్స్ కూడా నాకుంటారు మేడం. సో, నాకు మెసేజ్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు నేను తెలుసుకొని నేను చెప్తాను మేడం" అని చెప్పన్నాను. అట్లా ఒక 1 ఇయర్ దాకా అట్లా గడిచిపోయింది. ఆ తర్వాత నిదానంగా వాళ్ళ ఇంట్లో సంబంధాలయి చూడడం మ్యారేజ్ పర్పస్‌గా. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూసినప్పుడు ఫోర్స్ ఇట్లా ఉంది సార్ మరి మీరేం ఆలోచించారని చెప్పినప్పుడు, సరే మేడం నేను చెప్పాను గదా! మాస్టర్స్ అంటే ఇట్లా చెప్తుంటారు కానీ, నాకు మహావతార్ బాబాజీ గారంటే చాలా ఇష్టం మేడం. ఆయన గురుదేవులు, నా గురుదేవులు. ఆయన నేను గురుదేవులుగా నేను అనుకుంటాను. సో, నాకైతే ఆయన గురువు గాబట్టి ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను మేడం. నాకంటే నా గురించి తెలియడం చాలా తక్కువ మేడం.
మరి గత జన్మలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఆయనకు తెలుసు కాబట్టి, సో ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను మేడం అని చెప్పాను. సో ఆయన మేడంకి చెప్పిన తర్వాత మరుసటి రోజు, ఆ రోజు నైట్ నాకు మహావతార్ బాబాజీ గారు స్వప్నంలో కనిపించారన్నమాట. ఎంత క్లారిటీగా అంటే ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు లైవ్‌గా నేను మీతో మాట్లాడుతున్నాను. అంతకు మించిన క్లారిటీ. అంటే లైవ్‌గా మనం కూర్చొని ఎలా అయితే డిస్కస్ చేసుకొని మనం మాట్లాడుకుంటామో, ఆయన లైవ్‌గా అంత లైవ్‌గా చూడగలిగారన్నమాట. ఒక హిమాలయాల్లో అద్భుతమైనటువంటి కొండ శిఖరాల్లో ఒక మంచు అద్భుతంగా కురుస్తున్న సందర్భంలో ఒక చల్లని వాతావరణం, మనకి వర్షం వచ్చి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ మంచు బిందువులు కురుస్తూ ఉన్నటువంటి ఆహ్, దీనిలో చక్కగా ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణం. అక్కడ జింక పిల్లలు, రేగి పిల్లలు, ఎంత పక్షులు కిలకలా రావాలు అద్భుతంగా ఉన్నాయి. సో, అటువంటి సందర్భంలో ఆయన ఎక్కడో దూరంగా ఒక శిష్య బృందంతో కూర్చొనున్నారు. ఒక వెలుగు దుని మధ్యలో ఉంది. ఆయన శిష్య బృందంతో కూర్చొని రౌండ్ సర్కిల్‌తో సమావేశంలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందరూ ఇలా సర్కిల్‌తో ఉన్నారు. ఆయన మాత్రం అలా ఎదురుగా ఉన్నారు. బాబాజీ గారి ఫోటో ఎలా అయితే ఉందో అలా ఆయన ఎదురుగా నాకు కనపడుతున్నారన్నమాట. నేను, నా మిత్రుడు పక్కపక్కనే నుంచొని ఉన్నాం. చాలా దూరంలో. మంచుంది. నేను నడుస్తుంటే మంచులోంచి నడిచెళ్ళాలన్నమాట. ఒక ఇంత 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 లోతు వరకు మంచు దిగుతుందన్నమాట. అంత పొడి మంచు కురుస్తూ ఉంది. సో, అక్కడ సందర్భంలో ఆయన రామని ఇలా సైగ చేశారు. "పత్తిసారి నన్ను ఇలా రమ్మంటారు కదా!" అట్లా మాట్లాడకుండా ఆయన రమ్మన్నారు. సరే అని చెప్పి మేము నడుచుకుంటూ ఎళ్ళానన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి అక్కడ ఫ్రీక్వెన్సీ ఉందంటే, అంత అద్భుతంగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఆయన దగ్గరికి పిలిచి మాట్లాడానన్నమాట. ఆయన ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను. హిమాలయాల్లో ఆయనతో పాటు ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను ఈ మార్షల్ ఆర్ట్స్ విద్యలు గాని, యోగ విద్యలు గాని అద్భుతంగా నువ్వు నేర్చుకున్నావు. నువ్వు అప్పుడు ఆ జన్మలో నా శిష్యుడివి నాయన నువ్వు. ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఆఖరి జన్మగా చేసుకోవడం కోసం కొన్ని జన్మలు మళ్ళీ నువ్వు ఎత్తి మళ్ళా ఈ భూమి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే ఆఖరి జన్మ అని చెప్పేసి నువ్వు ఈ భూమి మీదకి రావడం జరిగింది. కొంత దివ్య శక్తి సంకల్పాన్ని నువ్వు తీసుకొని ఒక పర్పస్‌తో నువ్వు ఈ ల్యాండ్ మీదకి వచ్చావని చెప్పారు. అలాగే నీ మిత్రుడు కూడా నీ నీ మాట ఎందుకు తిని వింటున్నాడంటే మీ ఇద్దరు కూడా ట్విన్ సోల్స్ అని చెప్పారు బాబాజీ గారు. ట్విన్ సోల్స్ అంటే ఇద్దరు ఒకటే ఆత్మశకలం నుంచి వచ్చినటువంటి 2 ఆహ్, ఆహ్, చైతన్య స్వరూపాలన్నమాట. ఒకే ఆత్మ పదార్థం నుంచి వచ్చినట్టు 2 చైతన్య స్వరూపాలైన మీ ఇద్దరు అని జంట ఆత్మలని చెప్పేసారు. జంట జ్వాలలని చెప్పారు. సో, అలా మీరిద్దరు వచ్చారు. అందుకే మీ ఇద్దరు ఒకటే ఆలోచన, ఒకటే మాటగా ఎందుకున్నారు అంటే మరి చాలా మంది చూడండి ఇప్పుడు గమనించండి. ఆయన చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందన్నమాట. అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు అట్లా ఎట్లా ఉంటున్నారు చూడండి. అంత కలివిడిగా ఉండి ఒక పర్సన్ ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు, చదువుకున్న స్నేహితులంటే కొంతకాలం ఉండి కాంటాక్ట్‌లో ఉంటారు. ఆ తర్వాత కనుమరుగైపోతారు. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా కూడా కమ్యూనికేషన్‌లో ఉండరు. కానీ నా యొక్క చదువుకునే సమయం నుంచి చక్కగా తను నాతో ఉన్నాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. సో, అది ఎంతో గ్రేట్‌నెస్. ఒక ఫ్రెండ్‌షిప్‌లో ఇంతగా ఉండడం అనేది నిజంగా ఇంపాసిబుల్. ఏదంటే ఇది ఆత్మతో సంబంధమే కానీ శరీర పరంగా ఇప్పుడు ఈ జన్మతో అయితే కాదు అని చెప్పేసి బాబాజీ గారు క్లారిటీ ఎన్నో జన్మలుగా మీరు తండ్రి కొడుకుల్లా ఇట్లా ఎన్నో జన్మలుగా మీరు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఈ జన్మలో కూడా ఆఖరి జన్మ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఇంకొక విషయం, గొప్ప విషయం ఏం చెప్పారంటే భాను ఆయన, ఆయన జన్మలో ఆయన ఉన్నతమైన జన్మలో ఒక జన్మ చెప్పారు. ఆ జన్మ ఏంటి అంటే ఆయన ఇంతకు ముందు జన్మలో ఆచార్యుడిగా ఒక బ్రాహ్మణుడిగా ఉండి కౌండన్య ఆయన పేరు. ఆచార్య కౌండన్య అని చెప్పారు భాను పేరు. నా పేరొచ్చేసి జైన్ థేమ్స్ అని చెప్పారు. ఇప్పటికి లండన్‌లోనే ఎక్కడో థేమ్స్ నది అనేది ఉంది అని బాబాజీ గారు మాకు చెప్పిన తర్వాత మేము సెర్చ్ చేస్తే ఎవరో థేమ్స్ అనే మాట వింటే గూగుల్‌లో కొడితే థేమ్స్ నది అని ఎక్కడో చూడడం జరిగింది. సో, జైన్ థేమ్స్ నీ పేరు అని చెప్పారన్నమాట. అప్పుడు హిమాలయాల్లో ఉన్నప్పుడు టిబెట్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మేము యోగులుగా ఉండి నా స్టోరీ చెప్పారన్నమాట. నువ్వు అప్పుడు అక్కడ నా దగ్గర ఉండి విద్యలను నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు. అక్కడి నుంచి నువ్వు ఇండియా వచ్చి ఆ యొక్క యోగ విద్యలు, ఈ కరాటే విద్యలు నేర్పించాలని ఇండియా వచ్చావు నాయన. ఇండియా వచ్చిన తర్వాత ఈ ఆశా వ్యామోహాలకి లోబడి నువ్వు ఇక్కడే ఉండిపోయి ఈ యొక్క వాసనలతో ఉండి జీవించి ఆఖరిగా నువ్వు ఈ జన్మని చాలించే ముందు ఆహ్, ఇండియా నుండి టిబెట్ రావడం జరిగింది. అప్పుడు నువ్వు తీసుకున్నటువంటి జ్ఞానాన్ని కానీ, దాన్ని గాని ఏమి వాడకుండా ఆశా వ్యామోహాల్లో నువ్వు చరించి నువ్వు అప్పుడు ఆ శరీరాన్ని వదిలేయడం జరిగింది. ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిన తర్వాత బాడీని వేకేట్ చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ భూమి మీదకి కొన్ని జన్మల తర్వాత మళ్ళీ ఈ భూమి మీద ఆఖరి జన్మగా తీసుకోవడం కోసం వచ్చావు నాయన నువ్వు అని చెప్పారు. సో, అలా అని చెప్పిన తర్వాత నాకు ఇంకొక విషయం చెప్పిందేంటంటే నాకు బాగా క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే, నీ ఎడమ చెవి మీద 3 పుట్టుమచ్చలు ఉంటాయని చెప్పారు. ఆ పుట్టుమచ్చల గురించి నేనెప్పుడో చిన్నప్పుడు చూసేవాడిని గానీ నాకు అంతగా తెలీదు. ఈ 3 పుట్టుమచ్చలు దేనికోసం వచ్చాయంటే 3 నువ్వు ఈ భూమి మీదకి రావడానికి 3 కారణాలతో వచ్చావన్నారు. ఆ 3 కారణాలేంటంటే ఒకటి శాకాహారము, రెండోది ధ్యాన ప్రచారం, మూడోది మార్షల్ ఆర్ట్స్. ఈ మూడిటిని నువ్వు
అందరికి పంచడం కోసం ఈ మూడిటిని తీసుకుని వచ్చావు. 3 సంకల్పాలను చేసుకొని వచ్చావు ఈ ల్యాండ్ మీదకి. ఇవి అయిపోతే నువ్వు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకొచ్చారన్నమాట. సో అలా నేను మార్నింగ్ లేచిన తర్వాత చెవి పుట్టుమచ్చలు చూసుకున్నాను. ఈ 3 పుట్టుమచ్చలు దీనికి తార్కాణం అని చెప్పేసి. ఇంకొక నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ మరి నేను చిన్నప్పటి నుంచి అప్పుడంటే నా చిన్నప్పుడు కరెంట్ లేదు. బయటే పడుకునేవాళ్ళం దోమతెర కట్టుకుని. సో ఆకాశంలో చూసేవాళ్ళం. ప్రతిరోజు సాయంత్రం ఆకాశాన్ని చూడకుండా పడుకునేవాళ్ళం. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఇవన్నీ మాకు తెలుస్తూ ఉండేవి చిన్నప్పుడు. ఇప్పుడంటే ఇంట్లో ఉండి ఎవరూ బయటకు రావట్లేదు వాస్తవానికి. ఈ ఫోన్లని మాయలో ఉన్నారు. సో అప్పుడంటే ప్రకృతితో చాలా మంది కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. లైట్లు అవి ఏమీ లేవు, కరెంట్ కూడా లేదు. సో అప్పుడు బయట పడుకున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ పడుకుని ఆకాశంలో చూస్తున్నప్పుడు నాకు 3 స్టార్స్ అంటే చాలా ఇష్టం. ఆ పైన 3 నక్షత్రాలు మన నెత్తి మీద కనబడుతూ ఉంటాయి. సో ఆ నక్షత్రాలు ఎప్పుడు తదేకంగా చూస్తూనే ఉండేవాడు. ఎందుకో నాకు అవి అట్రాక్ట్ చేస్తూ పిలుస్తున్నట్టుగా ఉందని చెప్పేసి. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. చిన్నప్పటి నుంచి అది నాకు వచ్చిందనమాట. నాకు ఇంకా చిన్న వయసులోకి వెళ్ళినప్పుడు నాకు ఒక్క చిన్న ఆలోచన వచ్చింది. ఊహ వచ్చేటప్పుడు. ఏంటంటే నేను ఒక దగ్గర ఒక రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను. ట్యూషన్ నేను చదువుకునే టైంలో అనమాట. చాలా చిన్న ఏజ్. అప్పుడే కొంచెం ఒక 7 సంవత్సరాలు అలా ఉంటాయి. 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఏదో చిన్న ట్యూషన్ లో జాయిన్ చేశారు మా అమ్మగారు. అక్కడికి ఆ నెలకి ఎంత అంటే ₹10. ఆ ₹10 అయితే నెల అయిపోయిందని చెప్పేసి మా మిస్ అడిగారు. తీసుకురాలేదేంటి ట్యూషన్ ఫీజు అంటే, తీసుకొస్తానండి అని చెప్పి ట్యూషన్ లోనే బుక్స్ అయి పెట్టేసి ఇంటికి వచ్చి అమ్మని అడిగితే ₹10 ఇచ్చారు. ఆ ₹10 ఈ 2000తో పట్టుకుని ఇలా ఆడుకుంటూ ట్యూషన్ దాకెళ్ళా. ట్యూషన్ దాకెళ్ళిన తర్వాత ఈ 2000 చూస్తే ఈ 2000 మధ్యలో ₹10 కాగితం లేదు. ఎక్కడో వదిలేసా. ఎక్కడో వదిలేస్తే ఆ ట్యూషన్ కూడా దాటి ముందుకెళ్ళిపోయా. ఆ ₹10 ఎక్కడ పోయిందో నాకు తెలీదు. సో అక్కడికెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక తెలియనటువంటి ఒక ఒక ఎలా అంటే కాలు తిమ్మిరెక్కితే ఎలా అనిపిస్తుందో నా మైండ్ అంతా అలా అనిపించేసింది. తిమ్మిరెక్కినట్టుగా జింజింలాడుతున్నట్టుగా అనిపించింది. అనిపించి నాకు ఒక ఆలోచన స్పృశించింది. అదేంటి అంటే నేను ఎవరిని? నేను ఇక్కడెందుకున్నాను? ఏంటి ఇదంతా? నేనెక్కడికొచ్చాను? నేను ఉండాల్సింది ఇక్కడ కాదు కదా! ఎందుకున్నానిక్కడ అనే ఒక ఆలోచన నాకొచ్చింది. 6-7 సంవత్సరాలకి. అప్పుడేంటో ఎవరో మా పేరెంట్స్ గాని వాళ్ళు గాని చెప్పేది ఏం లేదు. ఆ ఒక క్వెషన్ నాకు ఒక 1 వీక్ దాకా అలాగే ఉండిపోయింది. నాకేం తెలీదప్పుడు. ఆధ్యాత్మికం అంటే ఏంటో మా మా ఇంట్లో పేరెంట్స్ కూడా జస్ట్ ఏదో పూజలు చేస్తారు గానీ, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా అంత ఉన్నతమైనటువంటి దీనిలో గాని, అట్లా మామూలుగానే ఉన్నవాళ్ళు గాని, అంత స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. సో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆత్మపరంగా చెప్పేవాళ్ళు గాని ఇట్లా. సో దాన్ని నేను వదిలేసాను. వదిలేసిన తర్వాత నాకు మెడిటేషన్‌లోకొచ్చాక ఈ విషయం నాకు అర్థమైంది. నాకు ఆ రోజు నా చిన్నప్పుడు బాల్యావస్థలో నేనున్నప్పుడు ఆ ₹10 వదిలేసి నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో వెంటనే ఒక ఇదొచ్చింది కదా! ఆ ఎరుక ఏంటి అంటే ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా మనం ఉన్నప్పుడు ఈ ఇంతకు ముందు జన్మలో నేను ఎక్కడో ఉన్నవాడిని ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనే ఒక విషయం నాకు స్పృశించింది. నీ శరీరాన్ని కాదు. నా తోటి ఉన్న వాళ్ళందరూ ఎవరు? నేనెందుకు ఇక్కడ ఉన్నాను అనే క్వెషన్ నాకు ఇది స్పృశించిందనమాట. అప్పుడు నేను ఆ తర్వాత మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత క్లారిటీ నాకు దీనికి అర్థమైంది. ఆ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చిందనమాట. సో ఇట్లా నా లైఫ్‌లో ఎన్నెన్నో విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆహ్, ఈ మహావతార్ బాబాజీ గారు అక్కడ ఆ విషయాన్ని చెప్పారన్నమాట. ఆయన ఇంత ముందు జన్మలో ఇలా ఉన్నావు కాబట్టి అక్కడి నుంచి ఇటొచ్చావు. మా మిత్రుడికి నాకు జరిగినటువంటి సన్నివేశాన్ని చెప్పారు. ఈ 3 పుట్టుమచ్చల గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే నీ చెయ్యిని చాపమని చెప్పన్నారు. ఆ చెయ్యిని చాపినప్పుడు ఈ చెయ్యికి ఎలా అయితే ఈ యొక్క క్రిస్టల్ దండ ఉందో అట్లాగే బాబాజీ గారు ఒక రుద్రాక్షల మాల ఉందన్నమాట ఆయన దగ్గర. ఇట్లా రుద్రాక్షలు కలిపి చేతికి కడితే చేతికి కరెక్ట్‌గా సమానంగా సరిపోయిందన్నమాట. ఆహ్, ఆ రుద్రాక్షలు చేతికి అలా సరిపోయింది. చెయ్యి చాపమని కుడి చేతికి చాపితే ఆ రుద్రాక్షల మాల చేతికి కట్టారు. చెప్పి ఏమన్నారంటే నీకు ఈ రోజు నుంచి నేను దీక్షిస్తున్నాను. నువ్వు ఈ భూమి మీద స్వేచ్ఛని, అద్భుతమైనటువంటి శాకాహారాన్ని, ప్రతి ఒక్క జీవికి సహాయపడాలని చెప్పేసి ఆయన నాకు మెసేజ్ ఇచ్చారన్నమాట. ఇంకో విషయం, ముఖ్య విషయం ఏం చెప్పారంటే, "హనీని నువ్వు వివాహం చేసుకోవడానికి అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేస్తాము. ఆవిడ నువ్వు వివాహం చేసుకోమని" చెప్పేసి నాకు సారు సందేశం ఇచ్చారు. ఇంకోటి, "నీ బాగోగులన్నీ మేము చూసుకుంటాం. నువ్వెక్కడ డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా అన్నీ ఉంటాయి. అన్నీ సెట్ అవుతాయి. సో, నువ్వు చేయవలసింది ఏంటంటే శాకాహారము. నేనేదైతే ఈ భూమి మీదకి 3 రకాల ఒక సంకల్పాలతో వచ్చానో, ఆ యొక్క సంకల్పాలను నెరవేర్చడంలో నువ్వు ముందుకు వెళ్ళు" అని చెప్పేసి బాబాజీ గారు నాకు అన్ని క్లారిటీగా చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఇక వేరే ఆలోచన ఏం లేదన్నమాట. సో, ఇక నేను మా మేడం గారికి మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాను. మార్నింగ్ లేవగానే మెడిటేషన్‌లో కూర్చుని మరి రాత్రి ఎంత అద్భుతంగా జరిగింది.
ఈ డిస్కషన్ అంతా బాబాజీ గారు నాకు కనిపించడం ఏంటి, ఆయన కనిపించడం ఏంటి, నాకు దీక్ష అవ్వడం ఏంటి, ఇదంతా నిజమా కలా అని చెప్పేసి లేచి చేతికి చూసుకున్నా. చేతికి రుద్రాక్ష మాల ఏం లేదు మామూలుగా. సో ఓకే, మెడిటేషన్ లో కూర్చున్నా అని చెప్పి మెడిటేషన్ లో కూర్చుంటే నాకు నా మాస్టర్స్ గైడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. నాయన మహానుభావులు ఊరికినే కనిపించరు. ఇక ఎంతో మంది అలా కనిపించారు అంటే దానికి అద్భుతమైనటువంటి ఈ భూమి మీద నీకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టే ఆయన నీకు కనిపించారు. నీ ద్వారా ఏదో వర్క్ జరగాలి కాబట్టి ఆయన నీకు దివ్య దర్శన భాగ్యం కలిగించి నీకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆవిడ మ్యారేజ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఆయన చెప్తే తప్ప నువ్వు మ్యారేజ్ చేసుకోవాలన్నావు. సో ఆయనే వచ్చి నీకు చెప్పారు కాబట్టి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో గో హెడ్ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక మా మాస్టర్స్ కానీ బాబాజీ గారు కానీ ఎవరు కూడా ముస్లిం గా కన్వర్ట్ అవ్వలేదు. నేను వాస్తవంగా చెప్పాలంటే హిందువుని. నేను బాబాజీ గారు నాకు దీక్షించిన తర్వాత మా మేడం గారికి నాకు ఇలా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను. వాళ్ళ పరంగా వాళ్ళు ముస్లిమ్స్ గా ఉన్నారు. ఇప్పుడు నేను వెజిటేరియన్ గా శాకాహారిగా ఉన్నాను. నేను హిందూగా ఉన్నాను. కానీ ముస్లిం గా ఉంటే ముస్లింలో చాలా తక్కువ మంది వెజిటేరియన్ ఉంటారు. నేను అందులోకి వెళ్తే చాలా మందికి చెప్పొచ్చు కదా, నేను ఎందుకు చెప్పకూడదు? సో నాకు అలా అనిపించింది అనమాట. వాళ్ళ పరంగా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నేను ముస్లిం గా కన్వర్ట్ అయితే హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది అనిపించి నాకు అనిపించింది. సో అనుకున్నదే తడవుగా మాస్టర్స్ ని అడిగాను, సార్ మరి నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే, కానీ నేను ముస్లిం గా కన్వర్ట్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నానంటే చాలా వండర్ఫుల్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఎందుకు అంటే ఒక అద్భుతమైనటువంటి డెసిషన్ తీసుకున్నావు అని చెప్పారు అనమాట. సో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటాయి, నీకు బాబాజీ గారు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా మసీదులోకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడాను, అడిగితే నిజంగా ఒక విషయం ఏంటంటే నేను ఆ మసీదు పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మసీదు పెద్దలు ఏమన్నారంటే, నీకు ఎవరైనా చెప్పారా ఇలా మతం మార్చుకోమని చెప్పేసి? ఎవరి యొక్క ప్రోద్బలం అయినా నీకు ఉందా? ఎవరైనా ఫోర్స్ చేశారా? లేదంటే ఇట్లా చేస్తే మంచిదని ఎవరైనా చెప్పారంటే ఎవరూ చెప్పలేదు సార్. నాకు నేను దీన్ని తీసుకోవాలనిపించి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇష్టం ఉండేది. ముస్లిమ్స్ అన్నా ఆ యొక్క ఖురాన్ గాని, ఆ యొక్క నమాజ్ గాని వినిపిస్తున్నప్పుడు నా చెవిలో అద్భుతంగా అనిపించేది. చాలా బాగుంది అనిపించేది. అలాగే భగవద్గీత ఈ గుడుల దగ్గర పెడుతూ ఉండేవారు. అది పెడుతున్నప్పుడు విన్నప్పుడు కూడా నాకు ఒక అద్భుతమైనటువంటి అలవోక స్థితి జరుగుతూ ఉండేది. ఇంకొక మూడో సన్నివేశం ఏంటంటే షిరిడి సాయిబాబా గారి హారతి పాట. ఆ హారతి పాట పెడితే నాకు ఇంకా ఎలా అంటే నా యొక్క ఈ ప్రాపంచమైన స్థితిలో నేను ఉండగలిగి ఉంటాను. అద్భుతమైనటువంటి తన్మయ స్థితిలోకి వెళ్ళేవాడు. ఈ యొక్క విషయాలన్నిటి పట్ల నేను అందులో అలా ఉండేవాడిని కాబట్టి నాకు చిన్నప్పుడు ఏమైనా ఫీవర్ గా కానీ అలా అనిపించినప్పుడు ఆ మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలా ఊదుతూ వాళ్ళు నమాజ్ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి దీనిలో ఉండి వచ్చేవాళ్ళు అనమాట. ఒక యోగుల్ని మనం ఇప్పుడు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి చూడలేదు. వాళ్ళని చూస్తే ఒక యోగుల్లా కనిపించేవాళ్ళు. సో ముస్లిం గా నేను మారడం అనేది ఒక గ్రేట్నెస్ గా నేను భావించాను. చాలా బాగుంది, ఇలా మారితే బాగుంటుంది అని అనిపించింది. సో మహాత్మావులు బాబాజీ గారు కానీ ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా నేను డెసిషన్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నీకు అన్ని రకాలుగా నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ మీ యొక్క ప్రతి మాటలో ప్రతి అడుగులోనూ బాబాజీ గారు ఉంటారు, డోంట్ వరీ అని చెప్పారు. సో అలాగే నేను మసీద్ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగితే ఇలా ఎవరు ఫోర్స్ లేదు కదా అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లారు పెద్దవాళ్ళ దగ్గరికి. వాళ్ళతో కూడా చెప్పిన వాళ్ళు కూడా అదే క్వశ్చన్ రేస్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళైతే మా దాంట్లోకి రండి, మా కులంలోకి రండి, మా మతంలోకి రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఒకరి ఇద్దరు ముగ్గురు నలుగురు దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎవరిదైనా ఫోర్స్ ఉందా, నువ్వు బలవంతంగా తీసుకుంటున్నావు మాత్రాన్ని, ఎందుకు తీసుకుంటున్నావు, కాజ్ ఏంటి, ఏమన్నా మ్యారేజ్ చేసుకుంటాక అట్లా ఇట్లా 4-5 క్వశ్చన్లు అడిగారు. అడిగిన తర్వాత ఇదే సమాజం నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇష్టం ఉండేది ముస్లిం గా ఉండడం అనేది. సో ఈ రోజు ముస్లిం గా మారదాం అనుకున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు దేనికి అబ్జెక్షన్ పెట్టరు. నా స్వఇష్టంతోనే నేను వచ్చి ఇట్లా జాయిన్ అవుతున్నానండి అని చెప్పానంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు దగ్గరుండి నాకు ఖత్నా చేయించి వాళ్ళు ఇంకోటి అన్నారు, నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే చాలు, నువ్వు ముస్లిం గా మారినట్టే. అంతే తప్ప ఇంకా ఖత్నా చేయించుకోవడం, ఈ ఏజ్ లో నువ్వు ఖత్నా చేయించుకోవడం అంతా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇది అవుతుంది, కొంచెం ఇబ్బంది అయింది, హెల్త్ పరంగా పాడైంది అని చెప్పేసానంటే అట్లా ఏమొద్దని నేను ఏదైనా చేస్తే పూర్తిగా చేయాలి, నేను ముస్లిం గా మారాలనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు నీ ఇష్టమైన అన్నారు. అలా అన్న తర్వాత నేమ్ కూడా చేంజ్ చేసుకున్నాను. అప్పుడు మొహమ్మద్, ప్రవక్త గారి ఇంటి పేరు మొహమ్మద్ అమన్ అలీ ఖాన్ అని నేను పెట్టుకున్నాను. మరి నేమ్ చేంజ్ చేసుకున్నాను. ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో అన్నిట్లోనూ అద్భుతంగా చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా నాకు ఎన్నో మెడిటేషన్ లో ఎంతో మంది మాస్టర్స్, యోగులు, తర్వాత శివయోగులు, తర్వాత ఇంకా మహాదర్ బాబాజీ గారి దగ్గర ఉండే ఎంతో మంది యోగులు, తర్వాత అఘోరీ బాబాస్ ఎంతో మంది
అట్లా నాకు డ్రీమ్స్ లోను ఎంతో మంది వచ్చి కనిపించేవాళ్ళు. ఎంతో మంది నాకు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, నేను ఒక రోజు నిద్ర పడుకొని మెడిటేషన్ చేసి బాగా ఆహ్, అప్పుడే జస్ట్ పడుకున్నా. పడుకున్న వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత ఒక మహానుభావులు నా కళ్ళ దగ్గరికొచ్చారు. కళ్ళ దగ్గరికొచ్చి కూర్చొని నాతో మాట్లాడుతున్నారన్నమాట. ఏం మాట్లాడుతున్నారంటే ఆహ్, వచ్చి కూర్చుని "స్వామీజీ మీరెవరు స్వామీజీ ఇక్కడ కూర్చున్నారు? అక్కడ చాలా మంది కూర్చొని ఒక ఒక అద్భుతమైనటువంటి వెలుగుతుంది మంట. అగ్ని వెలుగుతుంది. దాని చుట్టూ అఘోరి బాబాస్ ఉండి డాన్స్ చేస్తున్నారన్నమాట. అందులో ఒక సారొచ్చి నా దగ్గర కూర్చున్నారు. "సార్ అక్కడ ఆళ్ళందరూ కూర్చొనుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు సార్ మీరు" అని చెప్పానంటే, "నువ్వేదో కావాలని కోరుకుంటున్నావుగా నీకు ఇవ్వడానికి వరం ఇవ్వడానికి వచ్చాను. నేను కావాలని కోరుకో" అని చెప్పేసానంటే, "నాకు కోరుకోవడానికి ఏమి లేదు స్వామీజీ. మీరేమైనా విషయాలు చెప్పండి నేను వింటానంటే" ఆ సార్ ఏమన్నారంటే చాలా విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత లాస్ట్‌గా మీరేదైనా ఇమ్మని తీసుకోమని చెప్పారట గాని, మీ మీ జ్ఞాపకార్థంగా నాకేమన్నా ఇవ్వండి సార్ గిఫ్ట్ అని చెప్పానంటే, ఒక చెక్క శివలింగం ఇచ్చారు. చెక్క శివలింగం చాలా అద్భుతంగా ఉంది. ఇంతుంది. చాలా అద్భుతంగా చాలా బావుంది. దాంట్లో రుద్రాక్షలు చిన్న చిన్నగా ఒక రుద్రాక్షల అంటే మనకి ఎలా అంటే తులసి దండ ఉంటుంది గదా! అట్లా ఆ దండ కూడా దాంట్లో ధరింపజేసి అద్భుతంగా మెరుస్తున్నటువంటి చెక్క శివలింగాన్ని ఆయన నాకు ప్రెజెంట్ చేశారన్నమాట. తీసుకున్నాను. ఆళ్ళ దగ్గరికెళ్ళాను. ఆళ్ళ దగ్గరికెళ్ళి ఆ సరౌండింగ్‌లో ఆ డాన్స్ చేసే వాళ్ళందరితో చూసి వాళ్ళు చేసే నృత్యాన్ని చూసాను. అదంతా చూసిన తర్వాత వెంటనే మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మెలుకువొచ్చేసింది. సూక్ష్మ శరీరాన్ని వెంటనే మెడిటేషన్ చేసి పడుకున్నప్పుడు వెంటనే సూక్ష్మ శరీరాలు రిలీజ్ అవ్వడం, ఆ మాస్టర్‌లు నాకు దర్శనం ఇవ్వడం, వెంటనే అలా ఎన్నో అన్నమాట. మెడిటేషన్‌లోను, డ్రీమ్స్‌లోను. అట్లా ఎరుకగా నాకు తెలిసే విధంగా వాళ్ళొచ్చి మాట్లాడి వెళ్ళడం అనేది ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు. అలా నా లైఫ్‌లో మెడిటేషన్‌లో ఎక్స్‌పీరియన్సెస్ కానియండి, తర్వాత బాబాజీ గారితో మాకు ఇప్పటికి 2020, 2010 నుంచి అలా కమ్యూనికేషన్ అనేటువంటి విషయాల్లో 2010 నుంచి 2020 ఇప్పటి వరకు కూడా మహావతార్ బాబాజీ గారు 4 సందర్భాల్లో నాకు అద్భుతంగా నాకు కనిపించి, నాకు ఆ సందర్భంలో ఏది అవసరమో ఆయన ఇంపార్టెంట్ ఇది. తన లైఫ్‌లో ఇంపార్టెంట్ ఈ అడుగు అనేది ఆయన అనుకున్నప్పుడు ఆయనొచ్చి నాకు వెంటనే ఆ విషయాన్ని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. స్టార్టింగ్ ఫస్ట్ టైము దీక్ష ఇచ్చినప్పుడు, రెండోది జాబ్ పరంగాను, రెండోది మ్యారేజ్ అట్లా 3, 4 సందర్భాల్లో 4 కరెక్ట్‌గా 4 సందర్భాల్లో ఆయన నాకు కనిపించి, ఆ మార్గాన్ని సూచించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఒక తండ్రి మాత్రమే అటువంటి గొప్ప గురువు మాత్రమే అటువంటి గొప్ప దీన్ని చేస్తారు. మరి ఇంతకు ముందు జన్మలో ఉన్నప్పుడు శిష్యుని కూడా గుర్తుపెట్టుకొని మరి అద్భుతంగా ఆయన హెల్ప్ చేసి ఆయన యొక్క సందేశాన్ని ఇస్తూ, ఆయన మార్గంలో నడిపిస్తున్నటువంటి యోగులు ఎంతో మందున్నారు. మనం కూడా మన సాధన చేసి, మనలో మరి ఏ యోగుల దగ్గర మనం సాధనలు చేశామో, ఎక్కడ ఇది చేశామో మనం తెలుసుకోవాలి అంటే అద్భుతమైనటువంటి ధ్యాన సాధన మనం చేయాలి. తర్వాత పుస్తకాలను చదవాలి. పుస్తకాలను చదువుతుంటే ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. మనకి ఇక్కడున్న జనరేషన్ ప్రకారంగా మనకేమైనా ఫోన్‌లో వస్తేనో, లేదంటే ఇంకెక్కడైనా మీడియా ద్వారా వస్తేనో, లేదంటే న్యూస్ పేపర్ ద్వారా వస్తేనే మనకి విషయాలు తెలుస్తున్నాయి. కానీ మనం పుట్టక ముందు ఇప్పుడున్న విషయాలు సమాజంలో ఉన్న విషయాలు మాత్రమే తెలుస్తున్నాయి. కేవలం దీనివల్ల ఇప్పుడున్న మనకి వాతావరణం, మీడియా, టెలివిజన్ ఇంకా చాలా ఉన్నాయి. సో, మనం రాకముందు, మనం లేకముందు ఎన్నో పురాతనమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, యోగులు ఉన్నప్పుడు సమయానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఎప్పుడో రాసిపెట్టి ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఉండొచ్చు, వేరే దాంట్లో ఉండొచ్చు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మన పత్రి సార్‌కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన ఆత్మపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంలో. ఎందుకంటే, ఎన్నో సొసైటీల పుస్తకాలన్నిటిని కూడా తీసుకొచ్చి పుంఖానుపుంఖాలుగా ట్రాన్స్‌లేట్ చేయించి మనకు అందిస్తున్నారు. ఎప్పటిదో జ్ఞానం. పురాతన యోగులు చేసినటువంటి యోగ సిద్ధులు, సాంప్రదాయాలు వాటన్నిటి యొక్క మనకి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఎసెన్స్ మనకిస్తున్నారు. మరి అంతటి జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతున్నాం అంటే ఇంతకుముందు ఎన్నో జన్మల్లో మనం ఎంతో సాధన చేసి ఉండబట్టే మనం ఇంతటి స్థితిలో ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని అద్భుతంగా మనం దీని గురించి మాట్లాడుకోగలుగుతున్నాం, సాధన చేయగలుగుతున్నాం, అనుభూతిని పొందగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఇంతకుముందు మరి ఈ యొక్క ఇది లేవు. అప్పుడున్నట్టు మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది చూడండి జనరేషన్ ఎంత మారిపోయిందో. అప్పట్లో యోగులు ఉండేవాళ్ళు. ఎంతో మంది అద్భుతమైనటువంటి ఆశ్రమాలుండేయి. మరి ఎంతో మంది దీక్షలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేవి యోగులు ఏమైపోయారు? చెప్పండి. ఈ కుటీరాలు ఏమైపోయినాయి? యోగాభ్యాసాలు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి అంటే అవన్నీ జనరేషన్ మారినప్పుడు మారుతూ అవన్నీ పిరమిడ్లుగా రూపాంతరం చెందినాయి. పూర్వం రోజుల్లో యోగీశ్వరులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కుటీరాలేసుకొని అద్భుతంగా ఉండేవాళ్ళు. ఈ రోజు అవన్నీ కూడా పిరమిడ్ క్షేత్రాల్లా మారిపోయినాయి. ఆ మాస్టర్‌లందరూ ఎలా మారిపోయారంటే పిరమిడ్ మాస్టర్‌లాగా అద్భుతమైనటువంటి సైంటిస్ట్‌లాగా మారిపోయారు. వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని ఈ రోజు మనకు చెప్తున్నారు. ఈ రోజు మనం ఇక్కడికొచ్చి నేర్చుకున్నదంటూ శూన్యమే. ఇంత. ఈ భూమి మీద ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇంత
అని ఈ జన్మ ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆత్మ ఈ భూమి మీదే ఆఖరి జన్మ చేసుకోవాలంటే ప్రతిసారి అంటున్నారు 500-600 జన్మలు తప్ప ఈ ధ్యానం అనే మాట వినడు ఎవడు అని. 500-600 జన్మలు అంటే ఇంకా 1000 జన్మలు కూడా తీసుకున్నటువంటి యోగీశ్వరులు ఎంతో మంది ఉంటారు. అన్ని జన్మల యొక్క సారాంశం ఒక్క విషయం నేర్చుకోవడం కోసం ఒక జన్మ వెళ్ళిపోతుంది. చూడండి మరి మానవుడిగా మనం ఈ యొక్క జీవితంలోకి రావాలంటే మరి ఎన్నో యానిమల్ కింగ్డమ్ నుంచి ఇంకా పశు పక్షాదుల దగ్గర నుంచి మరి భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క అన్నిటి నుంచి మనం చేంజ్ అవుతూ ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. మనకి ఇలాగే వస్తామని మనం అనుకుంటాం, కానీ ఇలా కూడా కాదు. ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భూమి మీద రావడానికి, ఎన్నో రకాల వేస్ ఉన్నాయి. ఆ విధంగా కూడా వస్తారు. ఇట్లా ఇదొక మార్గం అయితే చాలా మంది హయ్యర్ డైమెన్షన్ లో ఉన్నటువంటి సోల్స్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళతో మేము కమ్యూనికేట్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళు ఆర్కేంజల్స్ ఇంకా ఏంజల్స్ ఇంకా చాలా చాలా హయ్యర్ డైమెన్షన్ లో ఉన్నటువంటి మాస్టర్స్, తారాలు నక్షత్రాలు వాటికి సంబంధించినటువంటి మాస్టర్లు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమి మీదకి ఏదో 1-2 జన్మల్లో వచ్చాము అని చెప్పిన వాళ్ళు. ఈ భూమి మీద అసలు మీరు రాలేదు, ఎందుకంటే ఈ జ్ఞానం మేము పైనుంచి వస్తున్నాం కాబట్టి ఇందులోకి వచ్చి మళ్ళీ దిగి తెలుసుకుని నేర్చుకోవాల్సిన అవసరం లేదు మాకు అని అన్న మాస్టర్లు కూడా ఉన్నారు. సో అట్లా ఈ భూమి మీద మనం ఇక్కడ జ్ఞానం అనేది ఎంత అద్భుతమైనదో ఎంత ఇంపార్టెంటో నేను దాని గురించి చెప్తున్నాను. అట్లా మనం తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టి అది మనం తీసుకుంటే మాత్రమే ఆ యొక్క జ్ఞానం మన ఆత్మ దాకా వెళ్తుంది. మనం ధ్యానం తెలుసుకున్నాం, ఈ ధ్యానంలో ఎంత అవుతుందో మనం దాన్ని సాధన చేస్తుంటేనే మాత్రమే దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఫస్ట్ మనం పొందగలిగితే మన యొక్క స్థితే మారిపోతుంది. మనం ధ్యానం చేయకుండా ఉంటే తెలుసుకుని వదిలేస్తే ఉపయోగం లేదు. ఏ పావు గంట అర్ధగంట చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ రోజు మా మిసెస్ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి తపస్వి మహారాజ్ అనే ఒక పుస్తకాన్ని అద్భుతంగా తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ యొక్క 5 రోజుల్లో చెప్పిన సబ్జెక్ట్ మొత్తం అంతా 185 సంవత్సరాల 6 నెలలు ఆయన జీవించారు. ఒక మాస్టర్ మొన్న రీసెంట్ గా 1770లో పుట్టి 1985లోనే ఎప్పుడో ఆయన బాడీ వికెట్ చేశారు. సో అట్లా 185 సంవత్సరాలు జీవించిన యోగి. అట్లా ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఎంతో మంది యోగీశ్వరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు, ఇంత అద్భుతమైనటువంటి ఆత్మస్థితిని ఎలా పొందగలిగారంటే కేవలం సాధన, ధ్యానం ద్వారానే ఏదైనా మనకు సాధ్యం. ఈ ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి దీంట్లోకి యోగ స్థితిలోకి వెళ్ళడమే కాదు, నా జీవితంలో జరిగినటువంటి ఇంకో మిరాకిల్ ఏంటి అంటే ప్రాపంచిక పరంగా మా అన్నయ్య దగ్గర నుంచి నేను వచ్చేసినప్పుడు శూన్యం, జీరో, ఏం లేదు. నేను నేచురల్ గానే బయటకు వచ్చేసాను, నాకు వద్దు అని చెప్పేసి, ఆస్తి పాస్తులు నాకేం వద్దు అని. సో అలా జీరోగా వచ్చింది నేను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో బిజినెస్ వ్యాపారాలు చెప్పాను కదా, అట్లా చేంజ్ అవుతూ నా యొక్క ఆర్థిక పరంగా కూడా నేను నిలదొక్కుని ఉన్నాను. సో అట్లా నేను ఇప్పుడు స్టార్టింగ్ లో బాబాజీ గారు ఇట్లా ఈ విషయాలన్నీ జరగకముందు అట్లా నిదానంగా జాబ్ చేసుకుంటూ ఒక జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్పి నాకు మెడిటేషన్ లో మాస్టర్స్ గైడెన్స్ ఇచ్చారు. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సాధారణ 8,000కి నేను జాయిన్ అయ్యాను మార్కెటింగ్ ఎంప్లాయీగా. జాయిన్ అయిన వాడిని నెమ్మదిగా శాలరీస్ పెంచుతూ నెమ్మదిగా ఒక బిజినెస్ ని మార్కెటింగ్ మేనేజర్ గా చేసి, ఒక కార్ కూడా నాకు ఇచ్చి మేనేజర్ గా కొన్ని ఏరియాలను చూసుకొని కొంతమంది కుర్రలను మెయింటైన్ చేయి అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ ఇచ్చి అన్ని అద్భుతంగా చేశారన్నమాట. ఎందుకు అంటే మనం ఏదైతే మనం ఇస్తామో మనం అది ప్రకృతి నుంచి మనం రెట్టింపుగా పొందుతున్నాం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకోగలిగాను. మరి మా దగ్గర లేనప్పుడు కూడా మేము ఎంతో మందికి బయట హెల్ప్ చేసేవాళ్ళం. మేము ముగ్గురు ఉంటే ఇంట్లో నలుగురికి భోజనం ఉంటే ఒకరికి భోజనం ఇచ్చిన తర్వాత మేము భోజనం చేసేవాళ్ళం. అట్లా మనలో ఎప్పుడైతే ఆ సేవా గుణం, ఎప్పుడైతే మనం ఇవ్వాలి అనే ఒక ఆకాంక్ష మనలో ఉంటుందో అది రెట్టింపుగా తిరిగి వస్తుందని చెప్పేసి అది ప్రాక్టికల్ గా మేము తెలుసుకోగలిగాం. 8,000 శాలరీస్ ఉన్నప్పుడు కూడా చాలాని జీతంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ఉండి ఒక 8,000, 9,000, 10,000 దీనికే వెళ్ళిపోతాయి, ఫ్రెండ్స్ కే వెళ్ళిపోతాయి. సో అటువంటి సందర్భంలో కూడా మేము బయట భోజనం ఇస్తూ అలా సేవతో ఏదైతే చేసామో అలా వచ్చింది. తర్వాత క్లాసెస్ ఎక్కడ ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళేవాళ్ళం. 1-2 క్లాసెస్ లో వాళ్ళు ఇచ్చిన ఛార్జీని అమౌంట్ తీసుకున్నాం తప్ప తర్వాత అన్ని కూడా మేమే మా యొక్క సొంత ఖర్చులతో మేము వెళ్ళి చేసేవాళ్ళం. సో అట్లా ఈ యొక్క జ్ఞాన దానము, ఆహార దానము, ఇలా ఎన్నో అటువంటి దానాలు మేము చేస్తూ ఉండబట్టి మాకు ఇంకా రెట్టింపై అద్భుతమైనటువంటి స్థితిని మేము చేరుకోగలిగాం. మరి మా యొక్క గత జన్మలో ఉన్నటువంటి ఆ కర్మలన్నింటినీ కూడా పూర్తిగా ధ్యానం ఒక అగ్నితో అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మేము హ్యాపీగా వండర్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తాం. మా యొక్క లైఫ్ అంతా కూడా మా చేతుల్లో ఉందనే ఒక అద్భుతమైనటువంటి దీంట్లో మా యొక్క సొంత క్రియేషన్ మేము చేసుకుంటాం. సో అట్లాగే మాకు మహావతార్ బాబాజీ గారు ఆయన సందేశం ఏంటి అంటే, ఇలా మేము సేవ చేస్తూ ఉన్నప్పుడు 2016లో మా మ్యారేజ్ జరిగింది. ఇలా అనుకున్నప్పుడు
నేను ముస్లింగా మారినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను మాట్లాడాను. మేడం మీ ఇంట్లో మీ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లా ముస్లింగా మారానని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషించి మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్‌ని అలా అర్థం చేసుకొని, మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారు. అట్లాగే బాగానే ఉందయ్యా. కానీ మీ పేరెంట్స్ కూడా వస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నప్పుడు, అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడాను. మా నాన్నగారు లేచి చనిపోయారు. మా అమ్మ, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య, వదిన వాళ్ళతో చెప్పానన్నమాట. ఇట్లా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. దాని పర్పస్‌గా నేను ముస్లింగా కూడా కన్వర్ట్ అయ్యాను. నేమ్ చేంజ్ చేసుకున్నానంటే, వాళ్ళు ఎప్పటి నుంచో నువ్వు మ్యారేజ్ అనేది వద్దంటున్నావు. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారంటే చాలా హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకొని వచ్చి అమ్మాయిని చూసి ఆహ్, ఆహ్, దాన్నేమంటారు? ఎంగేజ్‌మెంట్ తర్వాత మ్యారేజ్, రిసెప్షన్ అన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. ధ్యానులు మా మా పేరెంట్స్ తర్వాత మా చుట్టాలు అందరూ వచ్చారు. అందరూ వచ్చి హ్యాపీగా చేసుకున్నాం. ఇప్పుడు మా మా పేరెంట్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అందరూ కూడా చక్కగా అంటే ఇక్కడ అర్థం చేసుకోవడం. ఇక్కడ మా యొక్క ప్రాపంచిక పరంగా మేము ఇట్లా ఉన్నప్పుడు కూడా మా ఆత్మలు 2 కలిసాయి. ఎందుకంటే మేము ఒక ప్రణాళికతో వచ్చామని బాబాజీ గారు చెప్పారు. సో మా యొక్క ప్రణాళిక పరంగా ఉన్నప్పుడు మా ఆత్మలు 2 కూడా మిళితంగా అయిపోయాయి. సో అట్లా హ్యాపీగా మేము ఉండగలుగుతున్నాం. మా ఆధ్యాత్మిక యొక్క దీన్ని మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అట్లాగే మహావతార్ బాబాజీ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం ఏంటి అంటే, మీరు అలా సేవ చేస్తున్నారు బానే ఉంది. దానికి ఒక పేరు పెట్టండి అన్నారు. ఏం పేరు పెట్టమంటారు? మీరే సెలవివ్వండి సార్ అని చెప్పేసి మెడిటేషన్‌లో అడిగినప్పుడు మాకు ఆహ్, మాకు మాస్టర్స్‌ని అడిగామన్నమాట. బాబాజీ గారేమో ఒక ట్రస్ట్‌గా ఒక పేరుగా పెట్టండి అని చెప్పి ట్రస్ట్ పేరు పెట్టమని చెప్పినప్పుడు మాకు మెడిటేషన్‌లో గైడెన్స్ ఇచ్చే మాస్టర్‌ని అడిగామన్నమాట. మాకు ఆ పేరు సార్ మీరు సూచించండి. ఆ పేరు ఎలా ఉండాలంటే బాబాజీ గారి పేరు మీద రావాలి. అది బాబాజీ గారి యొక్క దీన్ని పూర్తిగా తెలిసే విధంగా చెప్పండి సార్ అని చెప్పారంటే ఆ సార్ వాళ్ళు 4 పేర్లు చెప్పారు. ఆ 4 పేర్లో కూడా హిమాలయ అమరగురు శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అని పెట్టమన్నారు. బాగుంది సార్ ఇదంతా వండర్‌ఫుల్‌గా ఉందని చెప్పేసి మేము ముగ్గురం డిస్కస్ చేసుకున్న 4 పేర్లను చూసుకొని దాంట్లో హిమాలయ అమరగురు ఆర్య అనేది యాడ్ చేయొచ్చా సార్? ఎందుకంటే హిమాలయాల్లో ఉండే ఇప్పటికి బాబాజీ గారు 2000 ఇయర్స్ అబోవ్ ఉన్నారాయన. అప్పటి నుంచి కూడా మరి ఎంతో మంది యోగులకు, సిద్ధులకు అద్భుతంగా దీక్షలనిస్తూ, ఎంతో మందిని యోగ మార్గంలో నడిపిస్తూ మరి ఆ యొక్క గత జన్మలో ఉన్నటువంటి శిష్యులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాగోగులు చూసుకున్నటువంటి మహావతార్ బాబాజీ గారు ఆర్యులే అవుతారు తప్ప ఇంకా అంటే వండర్‌ఫుల్‌గా చెప్పారు. ఓకే. ఆర్య అనే పదం కూడా యాడ్ చేయొచ్చు మీ ట్రస్ట్‌లో అని చెప్పేసి చెప్పారు. అప్పుడు దాన్ని హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అనే ఒక నేమ్ పెట్టి అప్పటి నుంచి కూడా మేము ఎవరి దగ్గరికెళ్ళి ఎక్కడ కూడా అమౌంట్ అనేది మేము అడిగేవాళ్ళం కాదు. దాని గురించి చెప్పేవాళ్ళం కూడా కాదు. సో మాకొచ్చే సాలరీస్‌లో ఆ అమౌంట్ తీసేవాళ్ళం. 2015 నుంచి ఇది స్టార్ట్ చేసాం. 2016లో మా మ్యారేజ్ అయింది. అప్పటికి 8000 సాలరీసే. ఆ సాలరీస్‌లో పోను కొంత అమౌంట్‌ని మిగిల్చి పక్కన పెట్టేవాళ్ళు డబ్బా పెట్టి. సో అట్లా పెట్టి నిదానంగా 2015 నుంచి స్టార్ట్ చేసి అమౌంట్ పక్కన పెడుతూ వచ్చాము. 2017 అయింది. కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసాం బట్టలు. 2018 వచ్చింది. ఇంకా కొంతమందికి బట్టలు, ఆహారం కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. 2019 వచ్చింది. ఈసారి ఇంకా పెరిగింది. మార్కెటింగ్ మేనేజర్‌ని చేశారు. ఈసారి ఏం చేశామంటే బాబాజీ గారు 3 రోజులు ప్రోగ్రామ్ చేయమని చెప్పి మాకు మెసేజ్ ఇచ్చారు. ఆ 3 రోజులు కూడా ఓ రోజు అద్భుతంగా ర్యాలీ చేశాం. ఫస్ట్ రోజేమో ఫుడ్ ఆర్ఫాన్స్ ఆశ్రమాల్లో వాటిలో బట్టలు ఆహ్, ఆహార దానం అంతా చేసాము. రెండో రోజు వచ్చేసేమో క్లాస్ పెట్టాం. మెడిటేషన్ క్లాస్ వన్ డే క్లాస్ అన్నమాట. వన్ డే క్లాస్ పెట్టాం. మూడో రోజు వచ్చేసేమో ర్యాలీ చేసాం. పెద్ద ర్యాలీ చేసి విజయవాడలో పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఒక 500 మందితో చక్కగా ర్యాలీ చేసి ఒక అద్భుతమైనటువంటి స్టేడియంలోకెళ్ళి అక్కడంతా కూడా అద్భుతంగా బాబాజీ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి మంచిగా చాలా అద్భుతంగా చేసాం. అక్కడ యూట్యూబ్ లైవ్ మన పీఎంసీ వచ్చింది. పీఎంసీ లైవ్ కూడా 2019లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఎన్నో మా జీవితంలో ఒక్కోటి ఎవరి దగ్గర కూడా ఆశించకుండా, ఎవరి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకోకుండా చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మరి ఆయనే అన్ని చూసుకుంటున్నప్పుడు మాకు ఇంకేం కావాలి? సో ఇలా మా జీవితంలో ఒకటని కాదు, రెండని కాదు. ఏ ఇది లేనప్పుడు ఆధ్యాత్మిక పరంగా గాని, మన ఆర్థిక పరంగా గాని అన్నిట్లో డల్‌గా ఉన్నప్పుడు ఈ యొక్క ధ్యానం అనేది మమ్మల్ని ఇంతటి అద్భుతమైనటువంటి స్థితికి తీసుకొచ్చింది. మరి బాబాజీ గారిని పరిచయం చేసింది. మరి ఆయన యొక్క వివిధ సందేశాలు మేము తీసుకునే విధంగా చేసింది. ఆ తర్వాత ఎన్నెన్నో అనుభవాలు మేము పొందగలిగాం. ఇట్లా ఎంతో మంది యోగులు, సిద్ధులు మాకెన్నో అనుభవాల్ని మాకందించి, ఆ యొక్క యోగ పరంపరలో మేము ముందుకెళ్ళే విధంగా మాకు సహకరిస్తూ ఉన్నటువంటి యోగీశ్వరులకు, ధ్యానేశ్వరులకు, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం ఈ భూమి మీద ఈ జన్మలో పత్రి సార్ ద్వారా మనం ఎంతో మంది ధ్యానులుగా ధ్యానాన్ని తెలుసుకొని, మరి వాళ్ళ యొక్క పరంపరలో ఎవరైతే ఉన్నారో ఆ పరంపరలో వాళ్ళ గురించి తెలుసుకున్నారు. అట్లాగే మా బామ్మర్ది కూడా ఒకే ఆత్మకథ పుస్తకాన్ని
చదవమని మాస్టర్లు మెసేజ్ ఇచ్చారు. కానీ ఆ ఉపయోగ ఆత్మకథ పుస్తకం చదువుతున్నప్పుడు అక్కడికి రాగానే ఆయన ఏడుస్తున్నాడు అనమాట. ఎవరో యుక్తేశ్వరి గారు అని ఒక టాపిక్ రాగానే ఆయన కళ్ళెంబట నీళ్ళొచ్చేస్తా ఉంది. ఏంటి ఇలా నీళ్ళొచ్చేస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఆయన టాపిక్ రాగానే గురు శిష్యుల యొక్క ఇది రాగానే నాకెందుకు కళ్ళెంబట అలవోకమైనటువంటి ఒక ఇది గురువు గారి యొక్క ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. యుక్తేశ్వరి గారు టాపిక్ చెప్పగానే ఈ ముకుందలాల్ నుంచి రాగానే ఆయనకి లోపల నుంచి ఒక ఫీలింగ్ అనమాట దుఃఖంలాగా. ఎందుకు వస్తుంది ఇలా అని చెప్పేసి ఆయన కొన్ని రోజులు అయిన తర్వాత మెడిటేషన్ లో కూర్చుని మాస్టర్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన యుక్తేశ్వరి గారు నీ గద్యంలో శిష్యుడు, గురువు గారు ఈ గురువు గారు ఆయనే అని చెప్పేసి మెడిటేషన్ లో మాస్టర్స్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలా పుస్తకం చదవడం వల్ల చూడండి ఆ యొక్క మన గత జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని కూడా మనం తెలుసుకోగలిగాం. పుస్తకాల్లో మరి నాకు ఒక మాస్టర్ మెసేజ్ ఇచ్చింది ఏంటంటే, మీరు పుస్తకాలు చదువుతున్నారు అనుకుంటారు, కానీ ఈ పుస్తకం ఏ మహానుభావుడు చదివారో ఆయనే వచ్చి మీకు అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. మనం ఒక 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 పా ఒక ఒక వేలో చదువుకుంటూ వెళ్తాం పుస్తకాన్ని. అది ఎలా అంటే మనకు తెలిసిన విధంగా ఒక కథ రూపంలోనో లేదంటే ఇంకొక విధంగానో మనకు తెలిసినటువంటి మైండ్ ద్వారా మనం చదువుకుంటూ వెళ్తాం. కానీ అది ఏ విధంగా అయితే రాశారో, ఏ అర్థంతో రాశారో, ఏ విషయాన్ని సమాజానికి అందించాలని ఆ విషయాన్ని ఆయన అందులో వ్యక్తపరిచారో, అది మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు ఆ యొక్క మహానుభావులొచ్చి మీకు అర్థమయ్యే విధంగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఈ మైండ్‌కి. సో, అలా కనిపించకుండా చెప్పేవాళ్ళే హాస్టల్ మాస్టర్స్ అంటారు. ఆస్ట్రల్ తలాల నుంచి వచ్చేవాళ్ళు, సూక్ష్మ లోకాల నుంచి వచ్చే మాస్టర్లందరూ కూడా చేసే పనేంటంటే, మీ పక్కన, నా పక్కన ఎంతో మంది మాస్టర్లుంటారు. ఎంతో అద్భుతమైనటువంటి వర్కులు చేస్తా ఉంటారు. కానీ వాళ్ళు ఉన్న విషయం గాని, వాళ్ళు చేసే విషయం గాని ఎవ్వరికీ తెలియలేదు. సో, తెలుసుకునే వాళ్ళు ఎవరంటే కొంత అవేర్‌నెస్ ఉండి మెడిటేషన్‌లో ఒక స్థితిలోకి వచ్చిన వాళ్ళు, థర్డ్ ఐ విజన్స్ కాస్త కనిపించే వాళ్ళు గెస్ చేయగలుగుతారు. ఓహో! పలానా మహానుభావులు వచ్చారు అని. కానీ వాళ్ళ విషయం చేసిన విషయం కూడా వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. సో, అది మహానుభావుల యొక్క వర్క్ అన్నమాట. ఇట్లా మహావతార్ బాబాజీ గారి దగ్గర నుంచి ఎంతో మంది వాలంటీర్‌గా ఈ యోగీశ్వరులు ఎంతో మంది ఉంటారు. ఆయన తర్వాత మళ్ళీ ఇంకా సిద్ధులుంటారు. ఆ తర్వాత ఇంకా గ్రాండ్ మాస్టర్‌లుంటారు. ఆ తర్వాత మనకొచ్చే హాస్టల్ మాస్టర్స్. ఈ ఆర్కేంజెల్ మాస్టర్స్ కానియండి, ఈ ఏంజెల్స్ కానియండి, ఈ మాస్టర్‌లందరూ గూడా. అంటే ఆయన యొక్క స్థితి ఎంతో ఉందో చూడండి. అటువంటి యోగ స్థితులు పొందినటువంటి, సిద్ధులు పొందినటువంటి మహావతార్ బాబాజీ గారి యొక్క ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి మాకు నిజంగా ఎంతో సంతోషమైనటువంటి విషయం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. ఆయన గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులం. సో, వి ఆర్ సో హ్యాపీ. మరి ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు అడగండి. చక్కగా చెప్దాం. ఓకేనా మాస్టర్స్? వండర్‌ఫుల్ సెషన్ సార్. చాలా చాలా బాగుంటుంది మీ అనుభవం.